నెయ్యి పోసి కేజీలు నెయ్యి పోసి శవం మీద పోసి అలా తగలబెడుతున్నారట. అలా తగలబెట్టగా అలా చెప్పగానే నేను అక్కడి నుంచి అక్కడికి వచ్చాను, చూసాం కాలుస్తూ ఉన్నారు, శవాలను తీసుకుని వెళ్తున్నారు. ఒకవైపు రోదన, ఇంకోవైపు కాల్చేస్తా ఉన్నారు. అర్థమవుతుందంటే శవాలను లోపలికి తీసుకుని వెళ్ళి కేజీల గీ ఆ యొక్క సుగంధపు చెక్కలతో కాలుస్తూ ఉన్నారు. కొంతమంది సుగంధపు చెక్కలు లేకపోయినా వాళ్ళు ఉన్నటువంటి దాంతో కాలుస్తున్నారు. ఎందుకు కాలుస్తున్నారని నెక్స్ట్ క్వశ్చన్ వేస్తే, ఆ స్వర్గద్వారంలో కాల్చిన వారు స్వర్గానికి వెళ్తారట, వారినే స్వర్గస్థులైరి అని వారు చెబుతారు. See, the system of belief in India, a system of belief, the people is different in the different areas, right? సో అక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకంగా ఉంది. అదంతా పోను మన విశ్వాసులుగా క్రైస్తవులుగా ఉన్న వారి మధ్య ఇంకో రకంగా ఉంది. సో కనుక లేఖనాలు సెలవిస్తున్న విధానములు అగుపడలేదు కనుక దేవుడు ఇలాంటి అనుభవాన్ని ఇచ్చాడు. ఆ విధంగా పూరి కోనార్కు సుమారుగా 97 మందిని, నా జర్నీలో 97 మంది క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను, ఆయన నా స్వరక్షకుడు అని హృదయపూర్వకంగా స్వీకరించి నమ్మిన వారు 97 members in my first journey. Thank Lord giving me that opportunity to take that much of decision to live for Him, right? ఇది ఈ యొక్క జర్నీ ఒక స్మాల్ క్లిప్ ఒకటి చూపిస్తారు. దాని తర్వాత మీకు ఈరోజు మెసేజ్ అందించిన తర్వాత మళ్ళా ఐ కెన్ రిటర్న్ బ్యాక్ టు హిమ్, పాస్టర్ శేఖర్ పాల్. ఓకే, ఒక న్యూఢిల్లీలో, ఎందుకంటే ఇది ఒకరిది కాదు, ఇది నేను చేశానంటే నిజంగానే నేను చేశానంటే ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ యాజ్ ఎ కార్నల్ బాడీ. ఈ శరీరంతో ఉన్న ఈ మనిషిగా ఉన్న నేను నా వల్ల కాదు, అది నేను చేయలేను. యాజ్ ఐ మెడికల్ డాక్టర్ ఐ డోంట్ డూ దాట్. అర్థమవుతుందా? మెడికల్ డాక్టర్ అయితే నేను హాస్పిటల్లో ఉంటాను, బిజీగా ఉంటాను, లోకంలో పేషెంట్లు చూస్తూ ఉంటాను. అయితే మీ ప్రార్థనల వల్ల, పాస్టర్స్ ప్రార్థనలు, వారి జ్ఞాపకం సుమారుగా మన జాకబ్ పాస్టర్ గారి దగ్గర మాట్లాడి 1 సంవత్సరమున్నర అవుతుందండి అప్రాక్సిమేట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. దిస్ ఇస్ ఆల్ యువర్ ప్రేయర్స్. ఇట్స్ నాట్ ఫర్ మై స్ట్రెంగ్త్, దిస్ ఇస్ ఫర్ ప్రేయర్ స్ట్రెంగ్త్. గాడ్ గివెన్ దట్ గ్లోరీ. Okay, so just pray for all these activities. Look on it. Is this ready? Okay, thank you. So this is about Carson Global Ministry ద్వారా నేను ఇంటర్నేషనల్ పరిచర్య చేస్తూ ఇక్కడ ఇండియాకి వచ్చాను. 23-24 from West Godavari, Bhimavaram, Narsapuram, and then straight away from there to Hyderabad. This is my second journey. హైదరాబాద్లో చాలా గొప్పగా దేవుని మహాసభలు ఆయన కీర్తి కలగడం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంతకల్, అనంతపురం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అక్కడ నుండి కర్ణాటక రాయచూరులో వెళ్ళాం. రాయచూరు చాలా దూరం కదండి ఇక్కడ నుండి. సో రాయచూరులోని ఈ సభలు అయిపోయిన తర్వాత ఈ యొక్క సెకండ్ జర్నీలో గాడ్స్ మినిస్ట్రీలో అయిపోయిన తర్వాత వెంబడి మీ దగ్గరికి రావడం జరిగింది. దిస్ ఇస్ ద జర్నీ. ఓకే, ఈ సెకండ్ జర్నీలో ఇదొక భాగంగా ఉంది కనుక ఇక్కడ నుండి మరలా జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్ళవలసి ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్. సో ఈ విధంగా హిమాచల్, హిమాలయాస్ అండ్ జమ్మూ కాశ్మీర్ వరకు ప్లాన్ ఉంది. డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్లీజ్ ప్రే ఫర్ దట్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ డూయింగ్ మినిస్ట్రీ. ఓకే, సో ఇస్ దట్ రెడీ? ఓకే. అండ్ పాస్టర్ శేఖర్ పాల్ గారు తెలియజేసినట్టు ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రొఫెసర్ ఇన్ అమెరికన్ యాక్టాన్ యూనివర్సిటీ, రైట్? ఎంతో మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బోధకులను కొన్ని వేల మందిని పంపినటువంటి యూనివర్సిటీ అది. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ అమెరికా నుండి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి నెక్స్ట్ మంత్ నుండి ఇక్కడ ఒక బైబుల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రారంభిస్తూ ఉన్నాము. కనుక దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా దట్స్ కాల్డ్ బైబుల్ ఎడ్యుకేషన్. సో ఆ బైబుల్ ఎడ్యుకేషన్లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏంటి అనేదంతా కూడా ఆయన తెలియజేస్తారు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ వైల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎయిమ్స్ అండ్ ఓకే ఎయిమ్స్ ఆఫ్ కార్సన్ గ్లోబల్ మినిస్ట్రీస్. సో ఎవ్రీబడి గెట్టింగ్ మీ? అందరూ అర్థమవుతుందమ్మా? ಎಲ್ಲರಿಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಮ್ಮ? ಓಕೆ, ತಮಿಳ್ నాకు తెలియదు ఎలా బాగున్నారు. Okay, better to go in English. Okay, thank you.
So this is how Pastor Shekhar Pal connected me with the God's grace. So he's very active person. Is that right? Is that right? Okay. So you can look onto it. Let's go ahead. సో ఇది మనం వస్తుందండి. So this is for all our prayers. It's not for belongs to one person. Music play this. Okay. ఇది మన ఇంటర్నేషనల్ టీమ్ అండి. ఈ ఇంటర్నేషనల్ టీమ్ బైబిల్ ఎడ్యుకేషన్ ద్వారా సో ఢిల్లీ వరకు వచ్చాం. మేబీ గాడ్స్ బ్లెస్సింగ్స్ నెక్స్ట్ ఇయర్ వీలైతే బెంగళూరు కూడా రావడానికి మీరు అందరూ ప్రార్థన చేయాలి. సో వీఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ independent, fundamental, serious looking pastors. Those who are very serious about that, then we work for them to develop their individual ministries. Okay, so this is my international team. Okay, they came to Delhi. We were there 2 days. సో ఇంకొకటి ఏంటి అంటే ఢిల్లీలో ఆయా భాషలలో మాట్లాడే వారందరూ కూడా వచ్చారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చూడగలిగితే ఆయా భాషలు మాట్లాడే వారు ఎలా వచ్చారో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వారు ఆయా భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంటే కన్నడ, తమిళ్, తెలుగు ఇలా రకరకాల భాషలలో ఉన్న వారందరూ వచ్చారు. వారి భాషలలో దేవుణ్ణి మహిమపరిచారు, ఘనపరిచారు. వేరే వారికి భాష రాకపోయినా వారికి అర్థమవుతుంది ఆ టైంలో దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. So everybody came together. So we were invited only 100 pastors. So అందులో ఇక్కడ బెంగళూరు నుండి పాస్టర్ కిషోర్ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చినప్పుడు సో ఆ టైంలో కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అయినప్పటికీ ప్రభు కృపను బట్టి ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నాం. సో 3 భాషలు, ఒకటి ఇంగ్లీష్ అయితే, 2 హిందీ అయితే, 3 తెలుగు, 3 భాషలలో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. యూజువల్గా ఏ ట్రాన్స్లేట్ ఉన్నా ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది. 2 లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో యు నో ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఆల్ దిస్ ఆర్ జస్ట్ పిక్చర్డ్. యు కెన్ సీ Godson TV, GODSON TV, there is no space. ఆ Godson TV ద్వారా మీరు ఈ యొక్క మన ఈ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. అందులో మీరు ప్రార్థనాపూర్వకంగా మీ ప్రార్థనతో మీరు సపోర్ట్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆల్ పిక్చర్స్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ట్రిప్. అండ్ టూరిస్ట్ బస్సు, పెద్ద బస్సు తీసుకొని ఒక బ్యూటిఫుల్ ట్రిప్ కూడా వెళ్ళాం. సో దట్ ఇస్ ఆల్ జస్ట్ ఫర్ freshening our brains to see how this world. Okay, however, thank you very much for your patience. This is about my introduction, who am I, right? So ఇప్పుడు మన గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీ ఆల్ ఇండియా డైరెక్టర్ గారు కొద్ది నిమిషాలు తెలుగులోనే మాట్లాడతారు. సో యూ కెన్ హ్యావ్ ఇట్.
దాని తర్వాత ముఖ్యమైన ఉద్దేశాలు చెప్తాము, దాన్ని మేము ముగించుకుందాం. ఓకే, సో పాస్టర్, వాట్స్ ద టైం ఫర్ us? Okay, so we have time till 12:45, so another 25 minutes. So kindly come here. He will speak 15 minutes. So he is all India director, Godson Global Ministries. There is a big team. So ఇప్పుడు ఈ సమయంలో మేము కొద్ది మందిగా వచ్చాము, పెద్ద టీం ఉంది. యూనివర్సిటీ, అమెరికా యూనివర్సిటీ టీము. మేము అమెరికాలో ఉన్నప్పుడైతే ప్రొఫెసర్స్ ద్వారా ఆన్లైన్లో వస్తాము. సో ఇండియాలో ఉన్న బ్యాచ్ మాత్రం నెలకు ఒకసారి రావాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. మరి జనవరి నుండి సక్సెస్ అవ్వాలి. ఈ సమయాన్ని సో ఆల్ ఇండియా డైరెక్టర్ పాస్టర్ వీరేష్ గారికి ఇస్తాం. అందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చేరుకుడి వచ్చిన దేవుని మీ అందరికీ కూడా క్రిస్మస్ అడ్వాన్స్డ్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని క్రిస్మస్ సందేశాన్ని ఆలోచన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ బెంగళూరు మహాపట్టణంలో మీ మాటలను ప్రకటించడానికి ఈ సేవకుల సదస్సులో మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంతోమంది సిద్ధపడి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానమును తెలియజేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము కదా తండ్రి. ఆమేన్. ప్రభువుని ప్రియమైన దేవుని ప్రియమైన దేవుని యొక్క మహాకృపను బట్టి ఒరిస్సా రాష్ట్రంలో నేను సేవ చేస్తూ ఉంటాను. ఎంతోమంది మతోన్మాదులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో దేవుని పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యతగా నేను భావిస్తూ పరిచర్య చేస్తున్నాను. మా పరిచయ నిమిత్తం మీ అందరూ కూడా మీ అడుగుతున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ నాకు ఇవ్వబడిన కొద్ది నిమిషాలు క్రిస్మస్ సందేశాన్ని దేవుని దివ్య గ్రంథంలో నుండి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రపంచం యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు దాని వైభవం ఎలా ఉంది, యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత ప్రపంచపు పరిస్థితి ఎలా ఉంది, ఈ రెండు మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత మనిషి యొక్క జీవిత స్థితిగతులు ఎలా ఉన్నాయి. అప్పుడప్పుడు మన ఈ చిన్నపాటి జీవిత కాలంలో పెళ్ళి కాకముందు ఎలా ఉన్నామో, పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉన్నామో మనల్ని మనమే క్రాస్ చెక్ చేసుకుంటుంటాం. పెళ్ళి కానప్పుడు ఎక్కడ తిరిగినా, ఎలా తిరిగినా, ఎంత టైం లోకంలో స్పెండ్ చేసినా అడిగే వాళ్ళు ఉండరు. కానీ పెళ్ళైపోయిన తర్వాత ఒక బాధ్యత, సమయానికి ఇంటికి చేరాలి. అంటే అక్కడ మనం ఆలోచించింది ఏంటంటే పెళ్ళి కాకముందు ఎలా ఉన్నామో పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉన్నామో. ఇది మనం మన జీవితంలో ఆలోచన చేస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు వారు రాకముందు ప్రపంచపు పరిస్థితి ఎలా ఉంది, యేసుక్రీస్తు వారు పుట్టిన తదనంతరం ఈ ప్రపంచపు పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ప్రపంచానికి 4 సంగతులు కొదువుగా ఉన్నాయి. ఆ 4 విషయాలు నాకు ఇవ్వబడిన
ఈ కొద్ది నిమిషాలను చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది యెషయా గ్రంథం 59వ అధ్యాయము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతాను. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధకరమైన మాటలు, విడికి రూపమైన మాటలు వంచుటయు అని మాట్లాడుతూ 15వ వచనంలో రాయబడింది. సందర్భం అంతా మీకు చెప్పాను. 15వ వచనంలో, చెడుతనమును విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండేది. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే 13వ వచనం నుండి రాయబడింది. తిరుగుబాటు చేస్తున్నారు, పాపం అనేది విట్రేగిపోయింది, భయంకరమైన అన్యాయపు పరిపాలన వ్యవస్థ సమాజంలో నెలకొంది. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఆ పాపము నుండి, ఆ శాపము నుండి విడిపించడానికి సంరక్షకుడు లేకపోయేను అని రాయబడి. అంటే మనిషి చేస్తున్న పాపం, ఆ పాపానికి ఒక ప్రాయశ్చిత్తం లేక, సంరక్షణ లేక బ్రతుకుతున్న పరిస్థితులు. ఒక రోగం వచ్చింది, ఆ రోగానికి వైద్యమే లేకపోతే డాక్టరు ఉండడు. అలాగే యేసుక్రీస్తు వారు పుట్టక ముందు కూడా తిరుగుబాటు చేస్తున్నారు, చెడుతనాన్ని ప్రేమించి బ్రతుకుతున్నారు, చాలా ఘోరమైన పాప శాపాలలో వారు బ్రతుకుతున్నారు. వారిని సంరక్షించేవారే లేరు, కాపాడే రక్షకుడు లేడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందు నెంబర్ 1 రక్షకుడు లేని కాలం. అదే రాయబడి చూడండి. ఆ సందర్భం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చెడుతనమును విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, ఆయన దృష్టికి ప్రతికూలమైన నేను, సంరక్షకుడు లేకపోవుట యెహోవా చూచెను. రక్షకుడు లేడు. రక్షకుడు చాలా అవసరం. ఒక రోగం నుండి రక్షించాలి, ప్రమాదం నుండి రక్షించాలి, మరి ముఖ్యంగా పాపము నుండి మనం రక్షించాలి. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు రక్షకుడు ప్రపంచానికి లేడు. ఇక రెండవది కింద మాట చెప్పాడు, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. ఒక మెసెంజర్, మధ్యవర్తి, దేవునికి నరులకును మధ్యవర్తి యేసుక్రీస్తు వారు పుట్టక ముందు లేరు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేస్తున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. ఇక దేవునికి దగ్గర చేసేటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. మొదటిది రక్షకుడు లేడు, రెండవది మధ్యవర్తి లేడు. ఇక మూడవ విషయాన్ని కూడా ఆలోచిస్తే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే అక్కడ మరొక విషయాన్ని చెప్పాడు. చూడండి, అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకొని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. దేవుడు పాత నిబంధన చరిత్ర చెప్తున్నాడు. ఎంతమందినైతే ఈ లోకానికి పంపించాడో, యేసుక్రీస్తు వారు పుట్టక ముందు వారందరూ కూడా స్వార్థపూరితంగా ఆలోచించుకునే విధానంలో కొనసాగారు. అల్పులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకొనుచున్నారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ
సమయమున సమాధానం సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయము పై మాత్రమే బాగు చేయించున్నారు. అంటే లోకంలో సమాధానం అనేది లేదు. రక్షకుడు లేడు, మధ్యవర్తి లేడు, మూడవది సమాధానము కూడా లేదు. ఇక నాలుగవ విషయాన్ని చెప్తాను. ఇంకా లోకములో యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఇంకేమి లేదో ఇక్కడ చూడండి. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పబడినటువంటి మాట ఏమంటాడో తెలుసా? మార్గము సిద్ధము చేయుటకు, సరళం చేయుటకు నేను వచ్చిన వాడిని అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఒక మార్గం, ఒక వే అనేది లేదు. ఉదాహరణ, బెంగళూరు ప్రాంతానికి రావడానికి మార్గం లేకపోతే ప్రజలు రాలేరు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఏం చేశారంటే మార్గాన్ని సరళం చేశారట. అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఒక స్ట్రైట్ వే, దేవుని దగ్గరకు వెళ్ళాల్సిన ఆ మార్గం అనేది లేదు. ఇది యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఉన్నటువంటి పరిస్థితి. మొదటిది, రక్షకుడు లేని కాలం, మధ్యవర్తి లేని కాలం, సమాధానము లేని కాలం, మార్గము లేని కాలంలో ఆ ప్రజలు బ్రతుకుతున్న పరిస్థితులు. రక్షణ పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. కుటుంబానికి సమాధానం దక్కాలి అంటే ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. ఒకవేళ వెళ్ళాలి అంటే వారు ఏ చోటికి వెళ్ళాలో వారికి తెలియదు. ఎంతో మంది దేవుడు పంపించాడు. ఒక మోషేడు కావచ్చు, ఆ తర్వాత ఆయన నాయకత్వంలో ఎంతో మందిని పంపించాడు. వాళ్ళందరూ కూడా వారి పరిధిలో వారి యొక్క స్వజనము మాత్రమే రక్షించుకున్నారు తప్ప ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని వారికి వారే రక్షించుకున్నారు తప్ప ఆ రోజు రక్షకుడు లేని కాలం, సమాధానము లేని కాలం, మధ్యవర్తి లేని కాలం, మార్గము లేని కాలం, ఈ నాలుగు ఆనాటి ప్రపంచానికి కొదువుగా ఉన్నాయి. జాగ్రత్తగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఆలోచించండి. మనం అందరం కూడా ఈ జనరేషన్లో ఎంతో డెవలప్మెంట్ అయినటువంటి టెక్నాలజీ మనం చూస్తున్నాం. కానీ మనకంటే ముందు బ్రతికినటువంటి పితరులను చూడండి, వాళ్ళకి ఎటువంటి టెక్నాలజీ లేదు. ఈరోజు అంతా కూడా మనం కంప్యూటర్ మీద ఆధారపడి ఉన్నాం. ఒక చిన్న లెక్క చేయాలి అనగానే వెంటనే క్యాలిక్యులేటర్ తీస్తాం, లేదా ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకుంటే వెంటనే మ్యాప్ను వినియోగిస్తున్నాం. ఇది రాకెట్ యుగం, ఇది కంప్యూటర్ యుగం. ఒకనాడు మనం పెద్దలు ఉన్నటువంటి ఆ రోజును మనం చూస్తుంటే అది రాతి యుగం. రాయిని ఆడించేసి నిప్పులు తీసేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఎంత అభివృద్ధి చెంది చూడండి, ఎంత టెక్నాలజీ అభివృద్ధిలో వచ్చింది. అంటే ఆ రోజు పరిస్థితులు బాగులేవు, ఈరోజు అన్ని సదుపాయాలు కూడా మన దగ్గరకు వచ్చేస్తాయి. ఒక బట్టలు ఆర్డర్ చేసుకోవాలన్నా ఆన్లైనే, ఎవరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా ఆన్లైనే. చాలా సదుపాయాలు మనకు వచ్చాయి. అంటే మనం పుట్టక ముందు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, చాలా పరిస్థితులు లేవు. మనం పుట్టిన తర్వాత మాత్రం అన్ని సదుపాయాలు వచ్చాయి. పిల్లలతో అంటుంటారు అప్పుడప్పుడు పెద్దలు, అరే మేము పుట్టక ముందు ఈ సదుపాయం లేదురా, ఈరోజు హ్యాపీగా కూర్చొని రిమోట్లో చేస్తున్నాం, వెంటనే ఛానల్ మారుతున్నాయి. నేను పుట్టినప్పుడు అదేం లేదు, మాకు మా అమ్మ నాన్న మమ్మల్ని అలా పెంచలేదు, మాకు ఆ పరిస్థితి లేదు. నువ్వు చాలా దృష్టివంతుడురా, నీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. అంటే వీడు పుట్టిన తర్వాత అన్ని సదుపాయాలు సమాజంలోకి వచ్చాయి. పుట్టక ముందు అనాగరిక పరిస్థితి. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు వారు పుట్టక ముందు కూడా ప్రపంచానికి 4 విషయాలు కొదువుగా ఉన్నాయి. అదే రక్షకుడు లేడు, రక్షణ లేదు, సమాధానం లేదు, మధ్యవర్తి లేడు, మార్గము లేదు. ఈ 4 కూడా ప్రపంచానికి కొదువై ఉన్న కాలంలో దేవునికి ప్రతికూలం అనిపించిందట. దేవునికి ఈ సమాజంలో ప్రతికూల పరిస్థితులు కనబడగా అందుకే పరలోకము నుండి ఈ లోకానికి దైవాన్ని పంపించాడు. తను తాను రిక్తినిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని దేవుడు
తీసుకొని పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు కన్యక గర్భం ద్వారా. ఆయన ఎప్పుడైతే కన్యక గర్భం ద్వారా వచ్చాడో ప్రపంచానికి ఏమొచ్చింది? రక్షణ. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆకాశము క్రింద ఉన్న ఏ నామము వల్ల కూడా రక్షణ కలగదు. యేసుక్రీస్తు వారి నామమును బట్టి రక్షణ. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుకతో ప్రపంచానికి ఏం కలిగింది? రక్షణ. ఇదిగో నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చూడండి ఎంత అదృష్టవంతులు. మనం కంటే పూర్వీకులకు రక్షణ లేదు, మనకు రక్షణ వచ్చింది. రెండవది సమాధానం లేదు. రెండవది మధ్యవర్తి లేడు. దేవునికి నరులకు మధ్యవర్తి లేని కాలం. యేసుక్రీస్తు రావడంతో తిమోతి పత్రికలో రాయబడిన మాట, ఆయన మనిషి రూపిగా ఈ లోకానికి వచ్చి నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే. దేవునికి దూరమయ్యే పాపం చేసి శాపములో ఉండి దేవుడు దూరమైపోయాం. రక్షణనిచ్చిన తర్వాత దేవుడితో సత్సంబంధాన్ని కలిపాడు. తప్పిపోయిన కుమారుడు వలె తప్పిపోయిన మన జీవితాల్లో మళ్ళా దేవునితో సంబంధాన్ని కలిపాడు. పూర్వము దేవునికి దూరస్తులై ఉండేవి, ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. చూసారు? మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. అంటే ప్రపంచానికి రక్షణ లేని కాలంలో ఈ మరియ గర్భాన పుట్టి రక్షణనిచ్చాడు. ఆ తరువాత మధ్యవర్తిగా ఈ లోకానికి ఆయన పరిచయం అయ్యాడు. ఆ తరువాత మధ్యవర్తిగా ఉంటూ ప్రపంచానికి సమాధానం ఇచ్చాడు. అల్పులేమి, గనులేమి, యాచకులేమి అందరూ మోసం చేస్తే, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రం పల్లెన తిరుగుతూ గ్రామాలు తిరుగుతూ అందరి దగ్గరకు వెళ్ళి పరిచారం చేయించుకోవడం నేను రాలేదు, పరిచారం చేయడానికి నేను వచ్చాను. పరిచారం చేయడానికి వెళ్ళిపోయాడు. అందుకే అందరి కుటుంబాల వరకు ఆయన ఆలోచించాడు, సమాధానములు ఇచ్చాడు, సమాధానములు కలుగజేశాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత గొప్పవారంటే, ఆయన శరీరానికి గాయాలైపోయినా, ముళ్ళ కిరీటం పెట్టబడిన, మ్రాను వేసుకున్న అంత బాధలో కూడా యెరూషలేము కుమార్తెలు ఏడుస్తుంటే ఏమంటున్నాడు? అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అంటే ఎవరి కొరకు ఆలోచించాడు? మన కుటుంబాల కొరకు ఆలోచించాడు. కాడిని మోసుకొని మన కుటుంబాల కొరకు ఆలోచించాడు. రక్తం కారుతున్నా కూడా మన కుటుంబాల కొరకు ఆలోచించాడు. సమాధానం ఇచ్చాడు ఆయన. సమాధానం లేని సమయమున సమాధానం 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 అంటున్న ఈ లోకానికి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత సమాధానం ఇచ్చారు. ఇక నాలుగవది, సమాధానం ఇచ్చిన ప్రభు ఏమన్నాడు తెలుసా? పరలోకానికి వెళ్ళటానికి నేనే మార్గం. అంతకుముందు మార్గం లేదు, అంతకుముందు ఒక స్ట్రైట్ వే అనేది లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పుట్టారో, పుట్టిన తరువాత రక్షణ తరువాత సంబంధాన్ని కలిపేటువంటి మధ్యవర్తిగా వచ్చిన తర్వాత ఏమంటే సమాధాన బంధాన్ని ఏర్పరిచాడు. సమాధాన బంధం ఏర్పరిచిన తర్వాత పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆయన పుట్టడం వలన ఎన్ని లాభాలుగా మనకు ఉన్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా మనం పుట్టక ముందు ఆ పరిస్థితి లేదు, మనం పుట్టిన తర్వాత చాలా అదృష్టవంతులం. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మనం పుట్టడం మన భాగ్యం. అందుకే ఆయన సత్యమును స్థాపించుటకై నేను ఈ లోకమునకు వచ్చింది అన్నాడు. కనుక దేవుని పిల్లలారా, ఆయన రక్షణనిచ్చాడు, మధ్యవర్తిగా ఉన్నాడు, సమాధానాన్ని ఇచ్చాడు, పరలోకానికి చేర్చాడు. అది సత్యం. ఆ సత్యమును స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యాన్ని ప్రకటించడానికి సేవకులుగా, కుటుంబాలుగా దేవుని కొరకు మనం ఉన్నాం. ఈ చిన్ని వాకులు మనందరి జీవితంలో దేవుడు ఫలింపు చేయగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, మాకు ముందున్న లోకం, ప్రపంచపు పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని పుట్టించుకున్న యేసుక్రీస్తు వారు పుట్టిన తదనంతరం మమ్మల్ని పుట్టించి రక్షణ, సమాధానం, మధ్యవర్తిగా, మార్గంగా మీ కుమారుడి ద్వారా ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ
యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థన అడిగి విడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాధానకర్త. సో క్రిస్మస్ సందర్భంగా అందరికి శుభాకాంక్షలతో ఈ సమాధానకరమైన వర్తమానాన్ని అందించినటువంటి ఆల్ ఇండియా డైరెక్టర్ గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీస్ వారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యాపీనెస్. అండ్ ఎస్ వీ డూ హ్యావ్ 5 minutes యాజ్ దే గివెన్ మీ. ఈ 5 నిమిషాలలో ఇంతకుముందు నేను తెలియజేశాను. సో వై ఐ కేమ్ హియర్ అండ్ దెన్ ఈ 5 నిమిషాల్లో గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ పరిచర్యలో ఉద్దేశాలు ఏమిటో తెలియజేస్తాను. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఇండిపెండెంట్ ఫండమెంటల్ serious working pastors to develop their ministry in their locations. Okay, independent fundamental. Okay, so yeah, I will explain it. First of all, number 1, 4 pillars ఉంటాయి. ఈ రోజు అయితే భవనానికి చాలా పిల్లర్స్ ఉన్నాయి, కానీ 4 కార్నర్ స్టోన్స్ ఉంటాయి కదా, 4 కదా. 4 పిల్లర్స్, 4 ఎయిమ్స్ ఉన్నాయి, 4 ఎయిమ్స్. నెంబర్ 1 is international Bible education, as Pastor Shekhar Paul explained. So Acton American Bible University నుండి ఇంటర్నేషనల్ బైబిల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించబడుతుంది. సో 2-way systems, number 1 online and offline. So this is for only pastors. Okay, this is for only pastors. And offline లోను ఆన్లైన్ లోను ఉంటుంది. ఆన్లైన్ లోను వీక్లీ వన్స్ టైం టేబుల్ వచ్చిన తర్వాత వస్తుంది. అయితే దీని కొరకు మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో పాస్టర్ శేఖర్ పాల్ గారికి మీ నెంబర్ను మీరు ఒకసారి తెలియచేయండి. ఆయనకు మేము యూనివర్సిటీ నుండి ఒక లింక్ పంపిస్తాం ఫర్ అడ్మిషన్. ఓకే, సో ఇండియాలో అండ్ ఇంటర్నేషనల్లీ ఐ నీడ్ టు గో బ్యాక్. అమెరికాకు నేను నెక్స్ట్ మంత్ 28th నేను రిటర్న్ బ్యాక్ వెళ్ళాల్సి ఉంది. సో వెళ్ళేంత వరకు కూడా అడ్మిషన్సే ఉంటాయి. So independent, fundamental, serious working and looking pastors need to come and get international Bible education. No need to pay a single rupee. అది ఏది ఉన్నా కూడా గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ వారు చూసుకుంటారు. ప్రభు కృపను బట్టి వాటిని సరళం చేస్తారు. ఓకే, సో అది నెంబర్ 1 బైబిల్ ఎడ్యుకేషన్. సో నెంబర్ 2 is, so those who finish Bible education, then we are supporting them from the ground level. సో గ్రౌండ్ లెవెల్లో మీకు ఏదైతే నీడ్ ఉందో స్పిరిచువల్లీ, ఇట్స్ నాట్ ఫిజికలీ. ఓకే, స్పిరిచువల్గా దేవుని పరిచర్యలో ఏదైతే నీడ్ ఉందో దాని గురించి ప్రార్థనతో టీం అంతా మీ దగ్గరకు వస్తుంది. వచ్చి మిమ్మల్ని ఆ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే వర్క్ ఉందో దాని గురించి యాక్టివిటీస్ ద్వారా డెవలప్ చేయడం. నెంబర్ 2 అరివిటికి. నెంబర్ 2 మూడవది ఏమిటి అని అంటే ఈ ఇండిపెండెంట్ ఫండమెంటల్ సీరియస్ లుకింగ్ పాస్టర్స్కి మూడవది సో మెడికల్ మిషన్ అనేటువంటిది ఆల్ ఇండియాలో ఉంది. నేను ఇంటర్నేషనల్ మెడికల్ డాక్టర్స్ టీంలో ఒక మెంబర్ని. ఆయా దేశాలలో మేము ఎంతో మందిని దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమను కనపరుస్తూ ఎంతో మందికి ఆ యొక్క ఉచిత వైద్యాలను అందిస్తూ ఉంటాను. సో నేను ఇంటర్నేషనల్ టీంలో నేనున్నాను. అయితే ఇండియాలో ఒక మెడికల్ మిషన్ టీంను కూడా సిద్ధం చేస్తూ ఉన్నాము. కనుక మీ సంఘాలలో ఉన్నటువంటి పాస్టర్స్ ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో ఇవన్నీ ఈ మెడికల్ మిషన్స్, మెడికల్ క్యాంపెయిన్స్ ముందుగా ప్రారంభిస్తారు. దాని తర్వాత మెడికల్ హాస్పిటల్స్, ఐ మీన్స్ హాస్పిటల్ సెటప్, హాస్పిటల్ క్లినిక్స్ కూడా ఆయా ప్రాంతాల్లో ఆల్ ఇండియాలో, ఇట్స్ నాట్ 1 place, ఆల్ ఇండియా ప్రాంతంలో చేయాలని దర్శనం కలిగి దేవుని ఆలోచనలతో ఓకే మేము కలిగి ఉన్నాం ఆ ప్లాన్. అదేంటంటే ఆల్ ఇండియాలో. సో కనుక ముందుగా మెడికల్ క్యాంపెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇండిపెండెంట్ ఉన్నారు, సో ఆ ప్రాంతంలో చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు, ఈయన హెల్ప్ చేయాలనుకుంటున్నారు. సో దెన్ యూ కెన్ అప్లై ఫర్ us. We will come to you and we can help them in the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రేమను కనపరుస్తాం. సో మనం not only to the spiritual, it is also interlinked with the physical. సమాజ సేవ, ఆ సేవతో క్రీస్తు ప్రేమను తెలియజేస్తాం. నెంబర్ 3
ఇంకొకటి ఏంటంటే దోస్ హూ కమ్ అండ్ టేక్ అడ్మిషన్ అండ్ గోయింగ్ సీరియస్లీ, ఇట్స్ నాట్ లైక్ 1 day or 2 days, it is for 24 months, as I suggested 24 to sometimes extends like 36 months, but 24 is fixed. సో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వాళ్ళ సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళ చర్చిస్లో వినండి, ఈ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు సేవకులకు చర్చిస్లో ఉన్నటువంటి వారు ఎవరైనా పారామెడికల్స్ ఉంటే, పారామెడికల్స్ లైక్ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్స్, లేదంటే ఫార్మసీ, మిగతా ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ వాళ్ళు హాస్పిటల్లోనూ అలాంటి వారు ఉంటే వారికి అందరికీ నేను ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాను. ఆల్ ఇండియా మిషన్, మెడికల్ మిషన్లో మీకు ఆపర్చునిటీ కలుగ చేయడానికి. ఓకే, అది ఆసక్తి కలిగిన వారు మాత్రమే దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ రైట్ నౌ వీఆర్ ప్రొవైడింగ్ ఆప్టికల్ ట్రైనింగ్, కంటి అద్దాల పరీక్ష, రైట్? సో అంతేనా, ఐ సైట్ చెకింగ్ ఒక లేటెస్ట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇండియాలో. సో ఆల్రెడీ వరల్డ్ వైడ్ మేము చాలా దేశాలలో, చాలా ప్రాంతాలలో ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్ చూడండి, www.godsandglobalministries.com. ఆ వెబ్సైట్లో చూస్తే ఆయా దేశాలలో మేము చేసినటువంటి సేవలన్నీ కూడా మీకు కనబడతాయి. అది ఇండియాకి తీసుకొని రావాలని అనుకుంటున్నాం. దానిక ఏం చేస్తారు అని అంటే, ఎవరెవరైతే ఇండిపెండెంట్ ఫండమెంటల్ పాస్టర్స్ ఉన్నారో, those who want to come to Gods and Global Ministry to take Bible education, so we are able to provide them, okay, ఈ ఆప్టికల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తాం. ఓకే, ఫిజికల్గా డాక్టర్స్ ఇండియాలో మీకు ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారు. వి విల్ బి త్రూ ఆన్లైన్, అండ్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్, దెన్ వి విల్ గివ్ ట్రైనింగ్. అర్థమైందండి? ఈ కంటి చాలామంది ఈ రోజులలో చూస్తుంటేనండి, కళ్ళు నాకు ఇండియాకి వచ్చినప్పుడు చూస్తున్నాను, తొందరగా అందరికీ కళ్ళు పోయేటట్టు. ఎందుకనంటే రాత్రిపూట డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎవ్రీబడి ఆ వైట్, ఆ లేజర్, ఆ లైట్లు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఆపోజిట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆ లైట్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే, ఒక్కసారి ఇలా చూసామనుకోండి కళ్ళు పనిచేయ తర్వాత, అంటే ఇట్ విల్ ఓకే డ్యామేజెస్ అవర్ ఐస్. సో I don't know, but we got to pray for that. So whatever it is, so we are here to give training. ఇది బయట వాళ్ళకి ఎవరికో ఇచ్చి ఆ టీవీని తీసుకొని వచ్చి మీ దగ్గరికి వెళ్ళి సేవ చేయమని నేను ఆలోచన నాకు రాలా. దేవుడితో ప్రార్థనతో నేను ఏకీభవించి అడుగుతూ ఉండగా, why can't you take from the churches? వాళ్ళు కూడా బాగా చదువుకున్నవారు, వాళ్ళు కూడా ఎంతో మంది చదువుకుంటున్న వారు ఉన్నారు. నేను పాస్టర్ జాకోబ్ గారి చర్చిలో చూశాను, ఎంతో మంది చదువుకున్నవారు, ఎంతో మంది సాఫ్ట్వేర్స్, రకరకాల విద్యలు అభ్యసించిన వారు ఉంటారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారికి ఈ ఐ చెకింగ్ యాక్టివిటీస్ ద్వారా ఫ్రీగా చేసి, ఓకే, దాని తర్వాత దానికి సంబంధించిన యాక్టివిటీ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అది ఒకటి మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. సో అదొక ఎగ్జాంపుల్. ఫోర్త్ వన్, నెంబర్ 1 ఈజ్ బైబిల్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఇండిపెండెంట్ ఫండమెంటల్ పాస్టర్స్. సో కొంతమంది అడుగుతారు, సార్ వీఆర్ బిలీవర్స్ టు ద చర్చ్, వాట్ అబౌట్ us? యూ డూ హ్యావ్ అనదర్ ప్లాన్, దట్ ఈస్ కాల్డ్ ఆఫ్లైన్ బైబిల్ ట్రైనింగ్. ఆఫ్లైన్లోనూ పాస్టర్సే మీకు బోధిస్తారు, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. సో ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటి అని అంటే, చర్చ్ ప్లాంటింగ్స్ ఇస్ రియలీ వేర్ ఎవర్ గాడ్ గివ్స్ డైరెక్షన్ టు అస్, చర్చ్ ప్లాంటింగ్ కూడా ఉంటాయి. దీని అంతటికీ ముందుగా ఇది ఫినిష్ చేయాలి. సిన్సియర్గా, సీరియస్గా, చక్కగా దేవునిలో సిన్సియర్గా వెళ్ళాలి. ఓకే, నెంబర్ 1 బైబిల్ ఎడ్యుకేషన్. నెంబర్ 2 టు డెవలపింగ్ ఆల్ యాక్టివిటీస్, ఓకే, ఇన్ ది ఇండివిజువల్ మినిస్ట్రీస్. And number 3 is medical ministry or medical mission, okay, all around India in different states. So number 4 church plantings. All these are the just four aims ఉన్నాయి. దీని గురించి అందరూ ప్రార్థన చేయండి. ముందుగా it will start from the Bible education. So that too మేము చెప్తున్నది Acton యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ. సో ఈ బైబిల్ యూనివర్సిటీ ద్వారా ఎంతో మందికి ఇప్పటికే ఎంతో మంది రెవరెంట్లు, బిషప్స్, పాస్టర్స్గా ఉన్న వారికి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాం. వారందరికీ న్యూఢిల్లీలో సర్టిఫికేట్ ప్రదానోత్సవం చేస్తాం. కనుక దీని గురించి ప్రార్థన చేయండి. సో కనుక మరి ఒకరినైతే ఢిల్లీకి పిలిచాము, అప్పుడు అక్కడ మిస్ అయ్యారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ హిమ్ టు ఇది సర్టిఫికేట్ ప్రదానోత్సవం అండి. ఇది అమెరికా నుండి తీసుకొని వచ్చినటువంటి సర్టిఫికేట్, లెవెల్ 1 ఫౌండేషన్ ఆఫ్ మై ఫెయిత్. ఓకే, వీఆర్ నాట్ టీచింగ్ అబౌట్ ఎనీ డినామినేషనల్ స్టఫ్. Don't worry about it. So we are teaching about the faith. So we do have different courses like foundation of my faith. In that level 1 and level 2 and level 3. So you can see that.
ఓకే, మీరు దాన్ని చూడొచ్చును. పాస్టర్ ఏ కిషోర్ గారు, ప్లీజ్ కమ్ హియర్ అండ్ టేక్ యువర్ సర్టిఫికేట్. అందరూ కూడా దయచేసి క్లాప్స్ ద్వారా అప్రిషియేట్ చేయండి. 1 year సర్టిఫికేట్. సార్ మాత్రం ఆన్లైన్లో వచ్చారు. ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు చాలా చక్కగా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. త్వరలో వీలైతే నెక్స్ట్ మంత్లో ఆయన ద్వారా కలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. దేవుని నామానికి స్తోత్రములు. నేను యాక్చువల్గా బైబిల్ ఎడ్యుకేషన్ చేశాను, అయినా సరే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను మాస్టర్గా ఉండడం కంటే స్టూడెంట్ ఉండడమే మంచిది అనుకుంటాను. స్టూడెంట్ కూడా చాలా నేర్చుకోవచ్చు. మాస్టర్గా ఉండడం మాత్రం మాస్టర్ అలాగే ఉంటారు. అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ఏమీ తెలియదు. అందుకని చెప్పేసి మళ్ళీ కూర్చుంటే చక్కగా ఆయన వివరించిన విధానం ఇప్పుడు విన్నారు కదా, నేను చెప్పక్కర్లేదు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో ఇంకా సురేష్ గారు కావచ్చు, లేకపోతే వీరేష్ గారు కావచ్చు, అంతా టీచింగే. స్కూల్కి కాలేజీకి వెళ్తే టీచర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో బైబిల్ చక్కగా ప్రతి పదాన్ని విడగొట్టి అర్థం కాబట్టి మళ్ళీ ప్రశ్నలు వేసిన సమాధానం చెప్పి చక్కగా వివరిస్తారు. అంచేత నేను మళ్ళీ నాకు ఇంతకుముందు ఎడ్యుకేషన్ చేసినందుకు కూడా నేను పక్కన పెట్టేసి మళ్ళీ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నాకు తెలియదంటే అన్నీ నేర్చుకుంటున్నాను. కనుక చక్కటిగా మనం ప్రతి వారం కూర్చుంటే చాలా మంచిది. కొన్ని కారణాలు నేను మీటింగ్ మిస్ అయిపోయాను. అయినా సరే నన్ను మర్చిపోకుండా ఢిల్లీకి రాలేకపోయినా ఢిల్లీలోకి తెప్పించాను. ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. So my time is finished. అందరూ కూడా గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ పరిచర్యలను ప్రార్థన చేయవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ 1 person or 2 person or a group of people. It's all about us, those who believes in Christ. So we are believers, right? So కనుక ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇది ఒక చిన్న పాయింట్. మాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది PTH, MTH, డివినిటీ అండ్ PhD చేసి ఉంటారు. సో చేసిన వారికి మరలా ఏదో చెబుతారు అనేది కాదు, కానీ ఇట్ ఈస్ ద వే, ఇట్ ఈస్ ద స్ట్రైట్ వే. ఒక మార్గంలోనికి మార్గం నిర్దేశం చేయడమే తప్ప వేరే ఏమీ ఉండదు. ఓకే, సో ప్రార్థించుకుని ఆయనకి ఇచ్చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, my dear heavenly Father, thank you for giving this wonderful day today. Thank you for giving your time, God, to celebrate December celebrations, Christmas celebration among your children here. Thank you, God, showing Pastor Shekhar Pal and Joseph. Thank you, God. I pray for the Pastor Kishore Kumar and Pastor P. Jacob and pastors. Many pastors are here. Dear God, Heavenly Father, help them, improve them in their ministry, God. Dear God, give your protection, save them. My dear Heavenly Father, God's and Global Ministries is that yours, God. With the Holy Spirit power, we doing that. My dear Lord, Heavenly Father, thank you for this wonderful day. I pray in Jesus' name. Amen. Amen. Thank you, Doctor. You take time to come to share your International Bible College. Thank you very much. We are going to start in January for God's and Global International Bible College. Those who are interested to come and learn something, then you are speaking English also. Hallelujah. Many bishops they don't know how to speak English also. So at least basic knowledge you can learn. Then only people called bishop is capable person. Okay. Hallelujah. Hallelujah. இது என்ன யாரும் நினைச்சிராதீங்க, அமெரிக்கால வந்துக்கறேன்னு நம்மள பக்கா லோக்கல் தான். Hallelujah. நம்மதில வினேசர் மேதி இருக்கிறாரு. அவர் வந்து ஒரு ஸ்பெஷல் சாங் பாடுவாரு. இயேசு பிறந்த நாட்களில் அவர் வந்துட்டு என்ன செய்தாங்களாம், பொன்னும் வெள்ளியும் விலையேற பெற்ற பொருள் ஆண்டவருக்கு காணிக்கையா கொடுத்தாங்களாம். ஹalleluya. அதனால ஆண்டவருக்கு இந்த நேரத்தில் ஊழியக்காரர்கள் காணிக்கை கொடுக்க கத்துக்கணும்.
ದೇವರು ಕೊಡುವಂತ ಆ ಒಂದು ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಕೆಲವರು ಪಟ್ಕೊಂತ ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಕೆಲವರು ನೋಡಿ ಏನಪ್ಪ ಅವ್ರು ಕೊಡ್ತಾರೆ, ಇವ್ರು ತಗೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾವು ಹಿಂಗೇ ಇದೀವಲ್ಲ ಹಂಗ ನಡೆಸೋರು ಇರ್ತಾರೆ. ಸೊ ಹಂಗ ಇರಬಾರ್ದು. ಹಾಗಾಗಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಹಾಡುವಾಗ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ನಮ್ಮ Hallelujah. Hallelujah. நம்ம எழுந்திருப்போமா? கர்த்தருக்கு ஒரேவன் பாடலை ஆராதனை தேவன் ஆத்மமயப்படுத்துவோம். கிருபை மேலானது, எல்லாம் சேர்ந்து கிருபை மேலானது. தேங்க்யூ லார்ட். நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம், நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம். Hallelujah. எனக்காக அந்த கிருபை மேலானது, என்னை வழிநடத்தின கிருபை மேலானது, எனக்கு சுகம் தந்த இன்னொரு கிறிஸ்துமஸை காணத்தக்க ஆண்டவர் நமக்கு கிருபை தந்திருக்கிறார். One more Christmas in our life. God has given us this day. Yes, Lord, உம்மை ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. எனக்கு கிருபை தந்த ஆண்டவருக்கு மேலான கிருபை. அப்பா உங்க கிருபை. Yes, Lord, உங்க கிருபை. கிருபை மேலானது. உங்க கிருபை மேலானது. கரகரதி. கிருபை மேலானது. உங்க கிருபை மேலானது. கிருபை மேலானது. கிறிஸ்துமஸ்
ಈ ಸಮಯದಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಗುಣಶೀಲನ್ ಬಂದು ಆಫ್ರಿಂಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. Praise the Lord. கொடுக்கப்பட்ட காணிக்கைக்காக நாம் ஜெபிக்கிறோம். கர்த்தர் ஆசீர்வதிப்பார். ஹல்லேலூயா. தேவன் பெரியவராக இருக்கிறார். ஆண்டவர் மகிமைப்படுவாராக. கிருபையிலே கனந்த தகப்பனே, இந்த ஜெபலிக்கான அடியோடு ஸ்தோத்திரம். ஆவே பிரேயர் ரிச்மென்ட் மினிஸ்ட்ரி மூலமாகவும் கர்த்தாவே மிக ஸ்தோத்திரம். அந்த வேர்ல்ட் ஆஃப் காஸ்பல் சபையிலே கர்த்தாவே இந்த ஊழியர் கூட்டத்தை வருஷம் முடிவில் வைத்தபடியான அடியோடு ஸ்தோத்திரம். இந்த குளோபல் மினிஸ்ட்ரியை பற்றி சுரேஷ் அவர்கள் தெளிவாக எங்கள் மதியில் சொல்லினார்கள். கர்த்தாவே சித்தமான சில ஊழியக்காரர்கள் இதை நினைத்து வெளிநாட்டு படிப்பை இங்கே படித்து ஒரு சர்டிஃபிகேட் பெற்றுக்கொள்ள கர்த்தர் கிருபை செய்யும். அதன் முகாந்தரமாக எக்ஸாம்பிளாக ஒரு சர்டிஃபிகேட் கொடுக்கப்பட்டது. வேண்டிய ஊழியக்காரர்களை இந்த கலந்து கொள்ள கிருபை செய்யும். இப்போது கொடுக்கப்பட்ட காணிக்கை ஆசிரியம் காணிக்கை கொடுத்த ஒவ்வொருவரும் ஆஸ்வதிப்பிறாக. தேவனுக்கு கொடுத்து உறவு கெட்டு போகவில்லை. அவனவன் கட்டாயமாக அல்ல, உற்சாகமாய் கொடுக்கிற இடத்தில் தேவன் பிரியமாயிருக்கிறார். மனப்பூர்வமாய் கொடுக்க வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. உழைத்தின் தேவைகள் அநேகம் உண்டு. வாங்குகிறதை பார்க்கிலும் கொடுப்பதை பாக்கியம் என்று சொல்லப்பட்டபடி காணிக்கை கொடுத்த ஒவ்வொரு கர்த்தரைய தாசர்களையும் தேவ பிள்ளைகளையும் தேவ மக்களையும் ஊழியக்காரர்களையும் ஆசீர்வதிக்கும்படியாக செய்யுங்கள். அவங்க கர்த்தரின் பிரசன்னம் இங்கே காணப்படக்கூடிய சோத்திரம். ஆண்டவருக்கு சோத்திரம். ஏதோ ஒன்றை பெற்றுக்கொண்டு போக வேண்டும் என்று வந்திராதபடி கர்த்தருடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொண்டு ஆவிக்குரிய பலனை பெற்றுக்கொண்டு போக வந்தோம் என்ற எண்ணத்தோடு நாங்கள் இந்த கொடுத்திருக்கிறோம். சமாதானத்தோடு போகும்படி கிருபை செய்யும். ஹல்லேலூயா. ஆர்கனைஸ் பண்ண ஆண்டுடைய தாசர்கள் பாஸ்டர் சேகர்பால், பாஸ்டர் டேனியல், அவர்கள் எல்லோரும் ஆசிரியப்பார்கள். இதில் கர்த்தாவின் கமிட்டி மெம்பர்ஸ் கூட ஆசிரியப்பதையும் நாங்கள் உமது நாமத்தை மயப்படுத்துகிறோம். கன மகிமை நீர் எடுத்துக்கிறோம். இந்த காணிக்கை ஆசீர்வதியும். இயேசு நாமத்தை வேண்டுகிறோம் பிதாவே. Thank you, Pastor, for praying for our friends. Thank you, God bless you. And we are inviting and honoring our special guest for Murthy sir, for Ahita chairman, director. Please come forward. And facilities hospital partner GC Crane sir, please come forward. Platform. And Congress leader Jyoti sir, please come forward. Great Joy City Ministry Samela ಅವರು ಮುಂದೆ ಬರಬೇಕಾಗಿ ವಿನಂತಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. Great Joy ಪಾಸ್ಟರ್ ಸಾಮೇಲ್ ಅವರು ಬಂದು ನಮ್ಮ ಮೂರ್ತಿ ಸಾರ್ಗೆ ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಮ ಡ್ಯಾನಿಯಲ್ ಸಾರ್ ಬಂದು ನಮ್ಮ ಕಿರಣ್ ಸಾರ್ಗೆ ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಮ ಜೋಬಿ ಸಾರ್ಗೆ ಮೌನೇಶ್ ಬಂದು ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಮ ಮೂರ್ತಿ ಸಾರ್ಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಅವರ ಶಾಲಾ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆದು ಒಂದು ಸಾರಿಗೆ ಗೌರವಿಸೋಣ. GC ಕಿರಣ್ ಸಾರ್ಗೆ ನಮ್ಮ ಹಂಗೆ ನಮ್ಮ ಜೋಬಿ ಸಾರ್ಗೆ ಮತ್ತೆ ಇವತ್ತು ನಮ್ಮ ಬಿಷಪ್ ಜಾನ್ಸನ್ ಅಯ್ಯ ಬರಬೇಕಾಗಿತ್ತು, ಸ್ವಲ್ಪ ತಡೆಯಾಗಿದೆ. ಸೊ ಹಂಗಾಗಿ ಅವರೇ ಇವತ್ತು ಕ್ರಿಸ್ಮಸ್ ಸಂದೇಶವನ್ನು ಒಂದು ಹಾಫ್ ಅನ್ ಅವರ್ ಕೊಡಬೇಕಾಯಿತು, ಆದರೆ ಬಂದಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಇವತ್ತು ಗ್ಲಾಡ್ಸನ್ ಅವರಿಗೆ ಬಹಳ ಸಮಯ ಸಿಕ್ತು, ಅದರಿಂದ ದೇವರ ವಾಕ್ಯ ಹಂಚಿಕೊಂಡ್ರು. ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆದು ಒಂದು ಸಾರಿ ಕೂಡ ನಮ್ಮ ಜೋಡಿ ಸಾರ್ ಸನ್ಮಾನ ಮಾಡೋಣ, ನಮ್ಮ ಮೂರ್ತಿ ಸಾರ್ನ ಸನ್ಮಾನ ಮಾಡೋಣ, ನಮ್ಮ ಕಿರಣ್ ಸಾರ್ನ ಸನ್ಮಾನ ಮಾಡೋಣ. ದೇವನಾಥಿ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಇವರು ಅವರಿಗೆ ನಮ್ಮ ಪಾಸ್ಟರ್ ಸಾಮೇಲ್ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಸಮಯದಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ. ನಿಂತ್ಕೊಳ್ಳಿ, ಬನ್ನಿ, ಒಂದು ನಿಮಿಷ 15 ನಿಮಿಷ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ನಮ್ಮ KLHM ಅಲೆಕ್ಸಾಂಡರ್ ಅವರು ಪಾಸ್ಟರ್ ಅವರು ಈ ಸಮಯದಲ್ಲಿ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ, ಆಹಾರವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಫೋಟೋ ತೆಗೀರಿ, ಹಾಗೆ கொஞ்சம் பின்னாடி போங்க.
ఉన్నట్టుగా వారు అందుకనే స్పెషల్ ఇన్వైట్ పెట్టండి. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಕಮಿಂಗ್. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಕ್ರೇಟ್ ಸರ್ ಒಂದು 5 ನಿಮಿಷ ಗ್ರೀಟಿಂಗ್ಸ್ ಹೇಳ್ತಾರೆ. ಅವರು ಪಾಸ್ಟರ್ ಅಲ್ಲ, ಅವರು ಫಾದರು ಅಲ್ಲ, ರೆವರೆಂಡ್ ಅಲ್ಲ, ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲ. ನಂತರ ನಮ್ಮ ಮೂರ್ತಿ ಸರ್ ಒಂದು 5 ನಿಮಿಷ ಮಾತಾಡ್ತಾರೆ, ಜೋಬಿ ಸರ್ ಒಂದು 5 ನಿಮಿಷ ಮಾತಾಡ್ತಾರೆ. ಪ್ಲೀಸ್ ಕಮ್ ಸರ್. ಇವರು ನಮ್ಮ ಕ್ರೇಟ್ ಸರ್ ಯಾವಾಗಲೂ ವೆರಿ ಜೆಂಟಲ್ ಪರ್ಸನ್, ವೆರಿ ಜೆಂಟಲ್ ಅಂತೀರ. ಆ ಥರ ಪಾಸ್ಟ್ ಕೂಡ ಆ ಥರ ಅಷ್ಟೊಂದು ಜೆಂಟ್ಲಾಗಿರೋದಿಲ್ಲ. ಕೆಲವರು ನೋಡ್ತೀನಿ ಸ್ವಲ್ಪ ನನಗೆ BP ಜಾಸ್ತಿ ಅಂತ ಹೇಳ್ಬಿಡ್ತಾರೆ. ಬೇರೆ BP, ನಾರ್ಮಲ್ BP ಅಂದರೆ ಬರಬಲ್ಲ, ಇದು ಬೇರೆ ಥರ BP. ಆದರೆ ನಮ್ಮ ಗ್ರೇಟ್ ಸರ್ ಯಾವಾಗಲೂ ಸಾಫ್ಟ್ ಆಗೇ ಇರ್ತಾರೆ. ಅವರು ಇನ್ನ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ, ದೇವ್ರನ್ನ ತಿಳ್ಕೊಂಡಿಲ್ಲ, ಅವ್ರ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೇಲೆ. ಆದರೆ ಅಷ್ಟು ಒಂದು ಫ್ಲೂಂಟ್ ಆಗಿ ದೇವ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆದು ಅವ್ರನ್ನ ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡೋದು, ಇಂಗ್ಲಿಷ್ ಮಾತಾಡೋದು, ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಅಡ್ವಾನ್ಸ್ ಆಗಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಹಾಗೂ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು ಅಡ್ವಾನ್ಸ್ ಆಗಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನನಗೆ ಇವರು ಮಾಸ್ಟರ್ ಶೇಖರ್ ಅವರು ನನಗೆ ಬಹಳ ಆತ್ಮೀಯರು. ಅವರು ಮತ್ತು ಮೂರ್ತಿ ಸರ್ ಅವರು, ಏರಿಯಲ್ ಸರ್ ಅವರು, ಮತ್ತು ಜೋಬಿ ಅವರು ಭಾಳ ಹತ್ತಿರದವರೇ. ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ನಾನು ಸ್ವಾಗತ ಬಯಸ್ತೀನಿ. ಹಾಗೂ ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂಥ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ಇಂದ ಗಾಡ್ ಸೈಡ್ ಗ್ಲೋಬಲ್ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ಅಂತ ಹೇಳಿದರು. ಮತ್ತು ಎಲ್ಲರಿಗೂ ಸಭಿಕರಿಗೆಲ್ಲರೂ ನಾನು ಸ್ವಾಗತ ಬಯಸ್ತೀನಿ ಪರವಾಗಿ. ನನಗೆ ತೆಲುಗು ಬರಲ್ಲ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ, ಆದರೂ ಕೂಡ ಇವರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು. ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಎಲ್ಲ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇರ್ತದೆ. ಹೇಗೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ದೇವರು ಹೊಡ ಇರಬೇಕು ಅನಿಸುತ್ತೆ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ. ಎಲ್ಲ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದ್ರು ಮಾತಾಡಿದ್ದು. I was able to understand everything, whatever you spoke. Even though I was not able to understand Telugu, whatever you said, I was able to understand. Probably I think that's the grace of Jesus. Yes, amen. So that is really good actually. And I think very nice to come here to spread the message of Jesus actually. ನಾನು ಇಲ್ಲಿ ಶೇಖರ್ ಪಾಸ್ಟರ್ ಅವರು ಹೇಳಿದ್ರು ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಹಾಸ್ಪಿಟಲ್, ಐ ಆಮ್ ಒನ್ ಆಫ್ ದ ಓನರ್ ಅಂತ. ಇವಾಗ ಹೆಸರು ಚೇಂಜ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ, ಟ್ರೈ ಲೈಫ್ ಅಂತ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಅದಕ್ಕೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರಬೇಕು. ಜಸ್ಟ್ ಇಲ್ಲಿಂದ 1 ಕಿಲೋಮೀಟರ್ ಅಷ್ಟೇ ಟ್ರೈ ಲೈಫ್ ಹಾಸ್ಪಿಟಲ್. ಗೊತ್ತಿದೆ ಅನ್ಸುತ್ತಲ್ಲ? ಗೊತ್ತಿದೆಯಲ್ಲ? ಗೊತ್ತಿದೆ ಅಲ್ಲ? ನಾನು ಐ ಆಮ್ ಒನ್ ಆಫ್ ದ ಓನರ್ ಆಫ್ ದ ಹಾಸ್ಪಿಟಲ್ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ. ನನಗೆ ಪ್ರತಿ ಸರಿನೂ ಬರ್ತಾ ಇರ್ತೀನಿ. ಪ್ರಾಬ್ಲಿ ಐ ಥಿಂಕ್ 2-3 ವರ್ಷದಿಂದ ಇವೆಲ್ಲ ನಾನು ನೋಡಿರ್ಬೋದು ಅಂದ್ಕೋತೀನಿ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ. ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಇರ್ಬೋದು ಜೀಸಸ್ದು. ನಾನು ಬಂದಾಗ ಇಲ್ಲಿ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಓನರ್ ಆಗಿ ಬಂದೆ. ಅದಾದಮೇಲೆ ನಾನು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ಸೇರಿಕೊಂಡೆ. ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿನಲ್ಲಿ ನಾನು ಕಾರ್ಯದರ್ಶಿಯಾಗಿ ಸೇರಿಕೊಂಡೆ. ಈಗ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಆಗಿದ್ದೀನಿ. ಎಲ್ಲ ಪ್ರಾಬ್ಲಿ ಐ ಥಿಂಕ್ ಜೀಸಸ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಇರಬೇಕು. ಜೋಬಿ ಅವರು ಭಾಳ ಹತ್ತಿರದವ್ರು ಆ್ಯಕ್ಚುಲಾಗಿ. ಅಂದರೆ ನನಗೆ ಫಸ್ಟ್ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿದ್ದು ನಿಕ್ಸನ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ನಿಕ್ಸನ್ ಅವ್ರು ಇವಾಗ ಇಲ್ಲ, ಅವ್ರನ್ನೆಲ್ಲ ಡೇರಿಯಲ್ ಪಾಸ್ಟರ್ನು, ಆಮೇಲೆ ಶೇಖರ್ ಪಾಸ್ಟರ್ನು ಎಲ್ಲ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿದ್ದು ನಿಕ್ಸನ್ ಅವರೇ. ಜೋಬಿ ಅವರು ಹಂಗೆ ಪರಿಚಯ ಆದರು, ಯಾಕೆಂದ್ರೆ ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದವರು. ಆಮೇಲೆ ಮೂರ್ತಿ ಅವರವರು ಕೂಡ ನನಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಪರಿಚಯ ಆದರು. ಭಾಳ ಒಳ್ಳೆ ಮನುಷ್ಯರು ಅವರು ಆ್ಯಕ್ಚುಲಿಗೆ, ಭಾಳ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಬಿಕಾಸ್ ಅವರು ಗೌರ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ, IAS ಆಫೀಸರ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಭಾಳ ವಿಷಯಗಳು ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವರು ಮಾತಾಡ್ತಾರೆ, ಅವ್ರ ಬಗ್ಗೆ ನಾವು ಕೇಳ್ಬೋದು. ನಾನು ಜೀಸಸ್ ಬಗ್ಗೆ ಅಪಾರ ನಂಬಿಕೆ ಇದೆ. ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ನಾನು ಓದಿದ್ದು ಫಸ್ಟ್ ಕ್ರಿಶ್ಚಿಯಾನಿಟಿ ಕಾನ್ವೆಂಟ್ ಅಲ್ಲಿ. ನಮ್ಮ ತಂದೆಯಲ್ಲಿ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಕಾನ್ವೆಂಟ್ ಸೇರಿಸಿದ್ರು. ಎವ್ರಿ ಫ್ರೈಡೆ ಕಾನ್ವೆಂಟ್ ಅಲ್ಲಿ ಚರ್ಚಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ರು. ಚರ್ಚಲ್ಲಿ ಪ್ರೇಯರು ಎಲ್ಲ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ರು. ಆಗ್ಲಿಂದನೂ ಎಲ್ಲೋ ಒಂಥರ ನನಗೆ ಜೀಸಸ್ ಕಂಡ್ರೆ ಒಂಥರ ನನಗೆ ಎಲ್ಲ ಒಲವು. ನಾನು ಬೇಸಿಕಲಿ ಹಿಂದೂ, ಆದರೂ ಕೂಡ ಜೀಸಸ್ ಕಂಡ್ರೆ ನನಗೆ ಒಲವು. ಪ್ರತಿ ಸಲ ನಾನು ಇನ್ಫೆಂಟ್ ಜೀಸಸ್ ಚರ್ಚ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ಪ್ರತಿ ಥರ್ಸ್ಡೇ ಇನ್ಫೆಂಟ್ ಜೀಸಸ್ ಚರ್ಚ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ, ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಆಗ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಓದ್ತಾ ಇದ್ದೆ ನಾನು. ಆಮೇಲೆ ಇಂದ ರಿಲಯನ್ಸಲ್ಲಿ ಕೆಲಸ ಸಿಕ್ತು. ರಿಲಯನ್ಸಲ್ಲಿ ಕೆಲಸ ಸಿಕ್ಕಿದ ಮೇಲೆ ಅವಾಗಲೂ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ನಾನು US ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಭಾಳ ಇಷ್ಟ ಇದೆ. US ಅಲ್ಲಿ ಹೋಗಿ ಸೆಟ್ಲ್ ಆಗೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು
ಬಟ್ ಏನೋ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಮದರು ಫಾದರು ಇಂಡಿಯಾನಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ ಸೊ ಅವ್ರನ್ನ ಬಿಟ್ಟು ನಂಗೆ ವಿಷಯ ಮನ್ಸು ಬರಲಿಲ್ಲ. ಇಲ್ಲೇ ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಐತಿ. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ US ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೀನು ಸಾಧಿಸದೇ ಇರೋದು ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಸಾಧಿಸ್ಬಿಡ್ತೀಯ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದೆಲ್ಲ ಒಂದು ದೇವ್ರ ಮಹಿಮೆ. ಆ ದೇವ್ರ ಮಹಿಮೆಯಿಂದನೇ ಪ್ರಾಬ್ಲಮ್ ನಾನು ಇವತ್ತು ಇಲ್ಲಿ ಬಂದು ನಿಂತು ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂದರೆ ನಿಜವಾಗ್ಲೂ ದೇವ್ರ ಮಹಿಮೆನೇ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ಇದೆಲ್ಲ. ಹಾಗೂ ಇಲ್ಲಿ ನೆರೆದಿರತಕ್ಕಂಥವ್ರು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನನಗೇನು ಕೇಳ್ಕೊಳ್ಳೋದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಕ್ರಿಶ್ಚಿಯಾನಿಟಿ ಇದು ಒಂದು ಫೈತ್ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ. ಆ ಫೈತ್ ಎಷ್ಟು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಿಮ್ಮ ಪ್ರೇಯರ್ಸ್ ಸಾಕು, ನೀವು ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡುವಂತಹ ಶಕ್ತಿ ಕೊಡುತ್ತೆ ನಿಮಗೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ಯುವರ್ ಪ್ರೇಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ದ ಸ್ಟ್ರೆಂತ್ ಟು ಡೂ ಎನಿಥಿಂಗ್ ಫಾರ್ ಯು. ಆ್ಯಕ್ಚುಲಿ ಫೇತ್ ಮೂವ್ಸ್ ಮೌಂಟೇನ್ ಅಂತ ಒಂದಿದೆ ಆ್ಯಕ್ಚುಲಿ, ವರ್ಷನೇ ಇದೆ, ನನಗೂ ಗೊತ್ತು ಆ್ಯಕ್ಚುಲಾಗಿ. ಆ ಫೇತ್ ಎಷ್ಟು ಸ್ಟ್ರಾಂಗು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನನಗೂ ಅಷ್ಟೇ ಫೇತ್ ಇತ್ತು. ನನಗೆ ಎಷ್ಟು ಫೇತ್ ಇತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಐ ಕ್ಯಾನ್ ಡು ಎನಿಥಿಂಗ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ಬಿಸ್ನೆಸ್ ಶುರು ಮಾಡಿದಾಗ ನಮ್ಮ ಫಾದರ್ ಹೇಳಿದ್ರು, ನನಗೇನೋ ಕೊಡೋದು, ಐ ನಾಟ್ ಗಿವ್ ಇವನ್ ಅ ಸಿಂಗಲ್ ರುಪಿ, ಯು ಹ್ಯಾವ್ ಟು ಡೂ ಯುವರ್ ಓನ್ ಬಿಸ್ನೆಸ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಐ ಸ್ಟಾರ್ಟೆಡ್ ವಿತ್ ಜಸ್ಟ್ ಪ್ರಾಬ್ಲಿ ಐ ಥಿಂಕ್ 5 lakh rupees. ಆ್ಯಕ್ಚುಲಾಗಿ 5 lakh rupees ಅಲ್ಲಿ ಬಿಸ್ನೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಪ್ರಾಬ್ಲಿ ಐ ಥಿಂಕ್ 20 years ಬ್ಯಾಕು. ಇವತ್ತು ಐ ಡೋಂಟ್ ನೋ, ಬಿಕಾಸ್ ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತು ಟ್ರೈ ಲೈಫ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿ ಬೆಳೆದಿದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು, ಅಷ್ಟು ಬೆಳೆದಿದೆ. ಬಿಕಾಸ್ ಹ್ಯಾಡ್ ಫೇತ್ ದಟ್ ಐ ಗೋಟ್ ಟು ಡೂ ಇಟ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ದ್ಯಾಟ್ ಈಸ್ ದ ಪವರ್ ಆಫ್ ಪ್ರೇಯರ್ ವಾಟ್ ಯು ಗಾಟ್. ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ಯು ಹ್ಯಾವ್ ಟು ಡೆಫಿನೆಟ್ಲಿ ಟೇಕ್ ದ ಅಡ್ವಾಂಟೇಜ್. ಈಗ ನಾನು ಒಂದು ಸ್ವಲ್ಪ ದಿನಗಳಿಂದ ನನ್ನ ಮರೋಡನ ಅಂತ ಒಬ್ಬ ಫುಟ್ಬಾಲ್ ಪ್ಲೇಯರ್ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರಬೇಕು ಅನ್ಸುತ್ತಲ್ಲ, ಡೆತ್ ಬೆಡ್ ಅಲ್ಲಿ ಇದ್ರು ಆ್ಯಕ್ಚುಲಾಗಿ. ಜಸ್ಟ್ ಇವಾಗಿಲ್ಲ, ಇಸ್ ನೋ ಮೋರ್. ಒಂದು 10 years ಬ್ಯಾಕ್ ಐ ಥಿಂಕ್ ವಾಸ್ ಇನ್ ದ ಡೆತ್ ಬೆಡ್ ಆ್ಯಕ್ಚುಲಿ. ಪ್ರಾಬ್ಲಿ ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿರಬೇಕು. ಆಗ ಅಲ್ಲಿ ಅರ್ಜೆಂಟೀನಲ್ಲಿ ಪ್ರೇಯರ್ ಎಷ್ಟು ಮಾಡಿದ್ರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಆ ಪ್ರೇಯರ್ಗೆನೆ ಈ ಕೇಮ್ ಬ್ಯಾಕ್ ಅಲೈವ್ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ. ದಟ್ ಈಸ್ ದ ಪವರ್ ಆಫ್ ಜೀಸಸ್ ವಾಟ್ ಯು ಹ್ಯಾವ್ ಆ್ಯಕ್ಚುಲಿ. ಯು ಶುಡ್ ಬಿ ಹ್ಯಾಪಿ, you should be really proud of your friend actually. So that is the power of Jesus ಅಂತ ಹೇಳಿ. ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಒಬ್ರು ಅಬ್ರಹಾಮ್ ಅಂತ ಇದ್ರು, he was my partner. ಅವರು he was there for me for almost 3 years actually. He was ನನ್ನ ಬಿಸ್ನೆಸ್ ಪಾರ್ಟ್ನರ್ ಆಗಿರೋ ಮೊದಲು. ಇಸ್ ನೋ ಮೋರ್, ಬಟ್ ವೆರಿ ಎಲ್ಡರ್ಲಿ ಪರ್ಸನ್. ನನಗೆ ಪ್ರಾಬ್ಲಿ ಐ ಥಿಂಕ್ ನನಗಿಂತ ಒಂದು 30 years ಎಲ್ಡರ್ ಇರಬೇಕು. ಬಟ್ ಹಿ ವಾಸ್ ಮೈ ಗೈಡ್. ಎಲ್ಲ ಬಿಸ್ನೆಸ್ಸಲ್ಲೂ ನನಗೆ ಎಲ್ಲ ಹೇಗೆ ಹ್ಯಾಕ್ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು. ಹ್ಯಾಪ್ಕೋ ಕಂಪ್ನಿ ಇದೆ ಅವ್ರು ಆ್ಯಕ್ಚುಲಿಗೆ. ಈಸ್ ದ ಡೈರೆಕ್ಟರ್ ಆಫ್ ದಟ್ ಕಂಪನಿ ಆ್ಯಕ್ಚುಲಿಗೆ. ಇಸ್ ನೋ ಮೋರ್. ಅವರು ಒಂದು ಆಕ್ಸಿಡೆಂಟಲ್ಲಿ ಹಿ ವಾಸ್ ಅಡ್ಮಿಟೆಡ್ ಟು ಸೆಂಟ್ ಜಾನ್ಸ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಆ್ಯಕ್ಚುಲಿ. ಆ ಹಾಸ್ಪಿಟಲಲ್ಲಿ ಎಷ್ಟು ಅವ್ರ ಮನೆಯವರೆಲ್ಲ ಪ್ರೇಯರ್ ಮಾಡಿದ್ರು. ಬಿಕಾಸ್ ನಾನು ಅನ್ಕೋತಾ ಇದ್ದೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ನೋಡಿದ್ರೆ ಹಿ ವಿಲ್ ನೆವರ್ ಕಮ್ ಬ್ಯಾಕ್ ಅಂತ ಅನ್ಕೋತಾ ಇದ್ದೆ. ಬಟ್ ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ಅವರು ಹಿ ಕೇಮ್ ಬ್ಯಾಕ್ ಆ್ಯಕ್ಚುಲಿ. ಆಗ ಗೊತ್ತಾಯಿತು ಏನು ರಿಯಲಿ ಸಮಥಿಂಗ್ ಇಸ್ ದೇರ್ ಇನ್ ದಿಸ್ ಪವರ್ ಆಫ್ ಪ್ರೇಯರ್, ಪವರ್ ಆಫ್ ಜೀಸಸ್ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇತ್ತು. ಇನ್ನೊಂದು ಹೇಳಬೇಕು ಅಂದರೆ, ನನ್ನ ದೊಡ್ಡಪ್ಪ ಇದ್ದಾರೆ, ಈ ಅಂಕಲ್, ನಮ್ಮ ಫಾದರ್ ಅವರ ಬ್ರದರ್, he is basically the staunch believer of Christianity. He used to go to Infant Jesus Church always and used to pray there actually. He did convert to Christianity, but he had great belief in Jesus actually. ಅವರು ಕೂಡ ಅಷ್ಟೇ ನನಗೆ ಹೇಳ್ಕೊಟ್ಟು ಅವರೇ. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನನಗೆ ಜಾಸ್ತಿ ಜೀಸಸ್ ಮೇಲೆ ಬಿಲೀಫ್ ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವರೇ ಕಾರಣ ಆ್ಯಕ್ಚುಲಿ. ಯಾರು ನಮ್ಮ ಫಾದರು ಬ್ರದರ್ ಆ್ಯಕ್ಚುಲಿ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಮನೇಲೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಜೀಸಸ್ ಮೇಲೆಲ್ಲ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾರೆ. ಬಟ್ ನಾವು ಒಂದೇನು ಹೇಳಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಕ್ರಿಸ್ಮಸ್ ಸೀಸನ್ ಇಟ್ಸ್ ಎ ವೆರಿ ಗುಡ್ ಪ್ಲೆಸೆಂಟ್ ಸೀಸನ್ ಅಂತ ಹೇಳಬೇಕು. ಈಗ ಒಂಥರ ವಿಲ್ ಬಿ ಹ್ಯಾವಿಂಗ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಟು ಸೆಲೆಬ್ರೇಟ್, ಗುಡ್ ಕೇಕ್ಸ್ ಆ್ಯಂಡ್ ವಿಲ್ ಬಿ ಹ್ಯಾವಿಂಗ್ ಗುಡ್ ಟೈಮ್ ದಿಸ್ ಮಂತ್ ಆ್ಯಕ್ಚುಲಿ. So even I used to have very good time when I was in my college days and my school days actually. ನಾನು ಪ್ರತಿ ಒಂದೊಂದು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಹಬ್ಬದಲ್ಲೂ ಮತ್ತು ಕ್ಯಾರಲ್ಸ್ ಎಲ್ಲ ಜೊತೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. though I am not a Christian, I used to go carol singing ಅಂತ ಎಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದ್ದೆ when I was small, when I was doing my engineering and my degree actually. So I used to enjoy a lot. This month is what I want to say ಅಂತ ಹೇಳಿದ್ರೆ, it's a peaceful month probably I think. Just peace ಯಾವ ಮಂತಲ್ಲಿ ಇರಲ್ಲ probably I think. ಕ್ರಿಸ್ಮಸ್ ಇರೋ ಪೀರಿಯಡ್ನಲ್ಲಿ ಒಂದು 15-20 days ಯು ವಿಲ್ ಹ್ಯಾವ್ ದಟ್ ಪೀಸ್. ಇಲ್ಲ ಒಂದು ಕಡೆ ಏರಲ್ಲೆಲ್ಲ ಒಂದು ಪೀಸ್ ಇರುತ್ತೆ ಅನ್ಸುತ್ತೆ ಆ್ಯಕ್ಚುಲಿ. ಬಿಕಾಸ್ ಏನೋ ಒಂಥರ ಆ ಫೀಲಿಂಗ್ಸ್ ಹೇಗಿರುತ್ತೆ ಅಂತ ಅನ್ಕೋತೀನಿ ನಾನು ಆ್ಯಕ್ಚುಲಾಗಿ. ಸೊ ಇಷ್ಟೆಲ್ಲ ಹೇಳಿಬಿಟ್ಟು ನಾನು ಈ ಮಾತನ್ನ ಮುಗಿಸ್ತೀನಿ. ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇನ್ನೂ ಮಾತಾಡೋರು ತುಂಬ ಜನ ಇದ್ದಾರೆ. ನಾವು ಮಾತಾಡ್ತಾ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಇನ್ನೂ ನನಗೆ ಬೇಕಾಗುತ್ತೆ, ಇನ್ನೂ ಒಂದು ಅರ್ಧ ದಿನ ಕೊಟ್ಟರೆ ನಾನು ಮಾತಾಡ್ತಾ ಕೂತ್ಕೊತೀನಿ. ಅಪ್ಪ ಆಗಲಿ ಇವಾಗ ಆಲ್ಮೋಸ್ಟ್ 120 ಆಗಿರೋದ್ರಿಂದ ಜಾಸ್ತಿ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಹೋಗಲ್ಲ.
ನಿಮಗೆಲ್ಲ ಜೀಸಸ್ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಎಲ್ಲ ಸುಖ ಸಮೃದ್ಧಿ ಸಂತೋಷ ತರಲಿ. ನಿಮಗೆ ಈ ಹಬ್ಬ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ ಅಂತ ಹೇಳಿ ನನ್ನ 2 ಮಾತುಗಳನ್ನ ನಾನು ಮುಗಿಸ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. Thank you, Kiran sir. Thank you. God bless you. Kiran sir shared about this month is the peace of month. Hallelujah. ನಮಗೆ ಬಂದಿಲ್ಲ ಕಾಟು, ಅವ್ರಿಗೆ ಬಂದಿದೆ ನೋಡಿ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆದು. ಈ ತಿಂಗಳು ಸಮಾಧಾನ ತಿಂಗಳು. ಅದೇ ಬೈಬಲಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಭೂಮಿಲಿ ಸಮಾಧಾನ ಅಂತ. ಆ ವಾಕ್ಯ ನಮ್ಮ ಕಿರಣ್ ಸರ್ ಇವತ್ತು ಹೇಳಿದ್ರು. ಈ ತಿಂಗಳೆಲ್ಲ ಸಮಾಧಾನವಾಗಿ ಇರುವಂತ ದಿನವಾಗಿದೆ. ಅನೇಕ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜಗಳ, ಒದ್ದಾಟ, ಕಿತ್ತಾಟ ಎಲ್ಲ ನಡೆಯುವಾಗ ಯಾರೆಲ್ಲ ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದಾರೋ ಅವ್ರಿಗೆಲ್ಲ ಸಮಾಧಾನ ತಿಂಗಳಾಗಿರುತ್ತೆ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆದು ಒಂದು ಸಾರಿ ಕೂಡ ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಮತ್ತೆ ನಮ್ಮಲ್ಲಿ ಜೋಬಿ ಸರ್ ಇದ್ದಾರೆ, ಅವರು ಕೂಡ ಒಂದು ಗ್ರೀಟಿಂಗ್ ಸರ್ ಹೇಳ್ತಾರೆ. ನಂತರ ನಮ್ಮ ಮೂರ್ತಿ ಸಾರು ಅಗೀತಾ ಬಂದು ಒಂದು 5 ನಿಮಿಷ ಮಾತಾಡ್ತಾರೆ. ನಂತರ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದುವರಿತೀವಿ. ದೇವರು ನಮಗೆ ಸ್ತೋತ್ರ. ಎಲ್ರಿಗೂ ಕ್ರಿಸ್ಮಸ್ ಶುಭಾಶಯಗಳು, ಹೊಸ ವರ್ಷ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. ಇವತ್ತು ಇಲ್ಲಿ ಬರಲಿಕ್ಕೆ ನನಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಯಿತು. ನನ್ನ ಕರೆದಿದ್ದ ಶೇಖರ್ ಪಾಸ್ಟರಯ್ಯ, ದಾನಿಯಲ್ ಪಾಸ್ಟರಯ್ಯ ಮತ್ತು ಅವ್ರ ಜೊತೆ 2-3 ಜನ ಎಲ್ಲರೂ ಸೇರಿ ನನ್ನ ಕರೆದಿದ್ದರು. ಇದು 3ನೇ ವರ್ಷ ನಾನು ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೆ ಸೇಮ್ ಪ್ರೋಗ್ರಾಮಿಗೆ. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಕರೆದಿದ್ದಕ್ಕೆ. ನನಗೆ ನಮ್ಮ ಕ್ರೈಸ್ತರು ನೋಡಿದ್ರೆ ತುಂಬ ಖುಷಿ. ನಾನು ಕ್ರೈಸ್ತನೇ. ನಮ್ಮ ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಕ್ರೈಸ್ತರಿದ್ದಾರೆ, ಆದರೆ ಒಟ್ಟಿಗೆ ಸೇರೋದು ಭಾಳ ಕಷ್ಟ ಆಗಿದೆ. ಈಗ ಈ ಥರ ಒಂದೊಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಬರುವಾಗ ಎಲ್ಲರೂ ಸೇರಿಕೊಳ್ತಾರೆ ಸರ್. ಓಕೆ, ಆವಾಗ ನಮಗೊಂದು ಖುಷಿ ಪಡ್ತದೆ. ಯಾಕಂದರೆ ನಾನು ಮೈನಾರಿಟಿ ಲೀಡರ್ ಆಗಿ ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ಈಗ 18 ವರ್ಷ ಆಗ್ತಾ ಇದೆ. ಈ 18 ವರ್ಷದಲ್ಲಿ ಈ ಕ್ರೈಸ್ತರು ಇರ್ತಾರೆ ಚರ್ಚ್ಗಳಲ್ಲಿ, 300 ಜನ 200 ಜನ ಇರ್ತಾರೆ, ಸೇರೋದಿಲ್ಲ. ಭಾಳ ಕಷ್ಟ ಇದೆ. ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು 200-300 ಮೆಂಬರ್ಸ್ ಸೇರೋದ್ರೆ ನಮಗೆ ಭಾಳ ಹೆಮ್ಮೆ. ನಮ್ಮ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾಹೇಬ್ರು ಅದನ್ನ ಹೇಳಿದ್ದೆ, ನಾವು ಏನೋ ಕೇಳಕ್ಕೆ ಹೋದ್ರೆ ಎಲ್ಲರೂ ಕ್ರೈಸ್ತರು ಕಾಣಲೇ ಇಲ್ಲ ಅಂತ. ಚರ್ಚ್ಗಳಲ್ಲಿ ಬರ್ತೀರಾ, ನಮ್ಮ ಎಲೆಕ್ಷನ್ ಟೈಮಲ್ಲಿ ಯಾರು ಕಾಣಲ್ಲ. 25% ಜನಕ್ಕೆ ಓಟ್ ಇಲ್ಲ ಸರ್ ನಮಗೆ. ನಮ್ಮ ವೋಟರ್ಸ್ ID ಇದ್ರೂ ಓಟ್ ಹಾಕಕ್ಕೆ ಹೋದ್ರೆ ಓಟ್ ಇಲ್ಲ. ನಮ್ಗೆ ಅದೊಂದು ಭಾಳ ಕಷ್ಟ ಇದೆ. ಅದನ್ನೇ ನಾವು ಸರಿಪಡಿಸ್ಬೇಕಂದ್ರೆ ಭಾಳ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ನಿಮ್ಮನ್ನ ಕೈ ಸೇರಿಸಿದ್ರೆ ನಾವು ಸರಿಪಡಿಸ್ಬೋದು. ನಮಗೆ ಈಗ ಅನುದಾನ ಮಾಡಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಗೌರ್ಮೆಂಟು 200 CR. ಈ 200 CR ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಸ್ಪೆಂಡ್ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕೆಂದರೆ ಚರ್ಚ್ಗಳದ್ದು ಆಲ್ಟ್ರೇಷನ್ ಕೆಲಸಕ್ಕೆ ದುಡ್ಡು ಕೊಡ್ತಾರೆ, ಮತ್ತು ಈ ಎಜುಕೇಷನ್ ಕೊಡ್ತಾರೆ. ಅಬ್ರಾಡಲ್ಲಿ ಜಾಬ್ ಇಲ್ಲಾಂದರೆ ಅಬ್ರಾಡಲ್ಲಿ ಕೆಲಸ ಓದಕ್ಕೆ ಹೋದವ್ರಿಗೆ ದುಡ್ಡು ಕೊಡ್ತಾರೆ. ಇದನ್ನೆಲ್ಲ ತಗೊಳ್ಳೋಕ್ಕೆ ಜನ ಇಲ್ಲ. ಎಲ್ಲರೂ ಬೇಕು, ಬೇಕಂದ್ರೆ ಅಕ್ಕದಾಗಿ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಯಾರೂ ಮಾಡಲಿಲ್ಲ. ಅದೊಂದು ಭಾಳ ಕಷ್ಟ. ನಾವು ತುಂಬ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ವಿ. ಈ ಸರಿ ನನ್ನ ಕರೆಕ್ಟೇಷನ್ ನಾನು ಹೇಳಿ ಶೇಖರ್ ಸರ್ ಪಾಸ್ಟರಯ್ಯ, ನಮ್ಗೆ ಇದೊಂದು ಪರ್ಫೆಕ್ಟಾಗಿ ಮಾಡಬೇಕು. ಸುಮ್ಮನೆ ನಮ್ಮ ಲೀಡರ್ಗಳು ಬರೋದು ಮಾತಾಡ್ಕೊಂಡು ಹೋಗೋದು ಅದು ಸರಿ ಬರಲ್ಲ. ಈ ಸಲ ಶೇಖರಯ್ಯ ಪಾಸ್ಟರ್ ಅದನ್ನು ಮುಂದೆ ನಿಂತ್ಕೊಂಡು ಅದು ಕೆಲಸ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ಅಂತ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದನ್ನು ನಾನು ಅವ್ರಿಗೆ ಬಯಸಿದ್ದೀನಿ. ನನಗೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು 200 ಜನಕ್ಕೆ ಆ ಸೌಲಭ್ಯ ಕೊಡಬೇಕು. 1000 ಜನ ನಾನು ಹೇಳಲ್ಲ, ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು 200 ಮೆಂಬರ್ಸ್ಗೆ ಆ ಗೌರ್ಮೆಂಟಿಂದ ಸೌಲಭ್ಯಗಳು ಏನು ಸಿಗುತ್ತೆ ಅದು ಕೊಡಿಸ್ಬೇಕು ಅಂತ ನನಗೊಂದು ಆಸೆ ಇದೆ. ದಯವಿಟ್ಟು ನೀವೆಲ್ಲ ಸಹಕಾರ ಮಾಡಿ. ಓಕೆ, ಅದೇ ಥರ ಕಿರಣ್ ಸರ್ ಎಲ್ಲ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಕಿರಣ್ ಸರ್ ನಮಗೆ ಈ ದಾನಿಯಲ್ ಪಾಸ್ಟರ್ ಫುಲ್ ಪರಿಚಯ ಅವರು ಭಾಳ ಕಾಂಟ್ಯಾಕ್ಟಲ್ಲಿದ್ದಾರೆ ಕರ್ನಾಟಕ ಗೌರ್ಮೆಂಟಲ್ಲಿ. ಅವರು ನಮ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಬೋದು. ಇನ್ನೊಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಕಿರಣ್ ಸರ್ಗೆ ಕೇಳ್ತೀನಿ, ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಹಾಸ್ಪಿಟಲು ನಮಗೆ ಇಲ್ಲಿ ನಿಯರ್ ಬೈ ಇದೆ. ನನ್ನ ಮಲಯಾಳೀಸ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಕೇರಳ, ನಮ್ಮ ಕೇರಳ ಸಮಾಜವರಿಗೆ ನಮಗೆ ಡಿಸ್ಕೌಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ಥರ ನಮ್ಮ ಕ್ರೈಸ್ತರಿಗೆ ನಮ್ಮ ಏರಿಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಡಿಸ್ಕೌಂಟ್ ಕೊಡೋಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟರೆ ನಮಗೆ ಭಾಳ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ಹಾಸ್ಪಿಟಲ್ ಡಿಸ್ಕೌಂಟ್. ಓಕೆ, ಇಷ್ಟು ನೋಡಿ ಕಿರಣ್ ಸರ್ ಏನೋ ಮಾತಾಡ್ತಾರೆ. ಜೋಬಿಯವರು ನನಗೆ ಭಾಳ ಆತ್ಮೀಯರು. ಸುಮಾರು ಒಂದು 5 ವರ್ಷದಿಂದ ಸುಮಾರು ಗೊತ್ತಿದ್ದಾರೆ. ಆ್ಯಕ್ಚುಲಿ
KJ ಜಾರ್ಜ್ ಅವ್ರ ಜೊತೆ ಭಾಳ ನಿಕಟವಾಗಿರ್ತಾರೆ. ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಂದರೆ ಟ್ರೈಲ್ ಲೈಫ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ನಿಮ್ಗೆ ಏನೇ ಸಮಸ್ಯೆ ಬಂದರೂ ಯಾರಿಗಾರು ಏನಾದ್ರು ಡಿಸ್ಕೌಂಟ್ಸ್ ಏನಾದ್ರು ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಜೋಬಿ ಅವರಿಗೆ ಫೋನ್ ಮಾಡ್ಬೋದು, ಅಥವಾ ನನ್ನ ಫೋನ್ ನಂಬರ್ ತೊಗೊಳ್ಳಿ, ಶೇಖರ್ ಪಾಸ್ಟರ್ ಅಂತ ನಂಬರ್ ಇದೆ, ನನಗೆ ಕಾಲ್ ಮಾಡ್ಬೋದು. ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ ಅದನ್ನ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ನಿಮಗೆ ಇವತ್ತು ನನ್ನ ಭರವಸೆ ಕೊಡ್ತೀನಿ. ಇದುವಾಗಿ ಹೇಳ್ತೀನಿ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ನೀವೆಲ್ಲ ನಮ್ಮ ಇಲ್ಲಿ ಸೇರಿದವರು ಈ ಏರಿಯಾದಲ್ಲಿ ಇದ್ದೀರಿ. ಈ ಏರಿಯಾದಲ್ಲಿ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಬೇಕಾದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೇದಾಗಬೇಕು ಅಂತ ನನ್ನ ಇಚ್ಛೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಅದನ್ನು ತಗೊಳ್ಳಿ, ಉಪಯೋಗ ತಗೊಳ್ಳಿ. ಏನಾದ್ರು ನಿಮಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಾದ್ರು ಬಂತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ನನ್ನನ್ನು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ಬೋದು. ಎನಿ ಟೈಮ್ ನೀವು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ಬೋದು. ಪಾಸ್ಟರ್ ಸರ್ ಇದ್ದಾರೆ, ರೀಗಲ್ ಪಾಸ್ಟರ್ ಸರ್ ಇದ್ದಾರೆ, ಜೋಬಿ ಅವರು ಇದ್ದಾರೆ. ಜೋಬಿ ಅವರು ಅಂತ ಯಾವಾಗಲೂ ಇಲ್ಲೇ ಇರ್ತಾರೆ. ಅವ್ರು ಯಾವಾಗ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾನು ನಿಮ್ಗೆ ಗ್ಯಾರಂಟಿ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತೀನಿ. ದಿಸ್ ಫಾರ್ ಶೋರ್. Thank you, sir, for your helping nature. Thank you. ಈಗ ನೋಡಿದ ಈಗ ಈ ಥರ ಮಾತಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಜನ ಎಲ್ಲ ಸಹಾಯ ಆಗುತ್ತೆ, ಸಪೋರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಆದರೆ ನಮ್ಮ ಇದರಲ್ಲಿ ತುಂಬ ಜನ ಇದ್ದಾರೆ ಹೆಲ್ಪ್ ಮಾಡೋರು. ಆ ಹೆಲ್ಪ್ ಮಾಡೋರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಯಾವ ರೀತಿ ಹೆಲ್ಪ್ ಮಾಡಬೇಕು ಅಂತ. ನಾವು ಯಾರು ಕೇಳೋದಿಲ್ಲ ಅವ್ರಿಗೆ, ಸರ್ ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಮಾಡಿ ಅಂತ. ಏನು ಸಮಯ ಅಂದರೆ ಏನೇನೋ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ಬೇಡ, ಧೈರ್ಯವಾಗಿ ನಮಗೆ ಅಪ್ರೋಚ್ ಮಾಡಿ ನಮ್ಮ ಕೈಲಿ ಆಗ ಸಹಾಯ ಮಾಡ್ತೀವಿ. ಎನಿ ಲಿಟಿಗೇಷನ್ ಆಗಲಿ ನಾವು ಮುಂದೆ ಬರ್ತೀವಿ. ಅದು ನಮ್ಮ ಶೇಖರ್ ಪಾಸ್ಟರ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು, ದಾನಿಯಲ್ ಪಾಸ್ಟರ್ಗೆ ಗೊತ್ತು. ಎಲ್ಲದಕ್ಕೂ ರಿಸ್ಕ್ ತಗೊಳ್ಳಿಗೆ ಜೋಬಿ ರೆಡಿ ಇದ್ದೀನಿ. ಎನಿ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇದ್ದರೆ, ಫ್ಯಾಮಿಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಲಿ, ನಿಮ್ಮ ಲ್ಯಾಂಡ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಲಿ, ನೈಬರ್ಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಲಿ, ನಾನು ಬರ್ತೀನಿ, ನಿಮ್ಗೆ ಸಾಲ್ವ್ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ. ಈಗ ನಮ್ಮ ಗೌರ್ಮೆಂಟ್ ಇದ್ದಾರೆ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ BJP ಅವರು ಭಾಳ ತೊಂದರೆ ಮಾಡಿದರು. ನಮ್ಮ ಮಂಡ್ಯದಲ್ಲೆಲ್ಲ ನಮ್ಮ ಚರ್ಚ್ಗಳ ಮೇಲೆಲ್ಲ ತೊಂದರೆ ಆಯಿತು. ನಾವು KPCCನಲ್ಲಿ ಹೋರಾಟ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಪ್ರೊಟೆಸ್ಟ್ ಮಾಡಿ ಸುಮಾರು ಜನ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಕಮಿಷನ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಅದನ್ನೆಲ್ಲ ಸ್ಟಾಪ್ ಮಾಡಿಸಿದ್ವಿ. ಈಗ ನಾವು ಯಾವ RSS ಅವ್ರನ್ನೂ ಎದುರ್ಕೊಳ್ಳೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ ಅವರು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿದ್ದೀನಿ, ಮೈನಾರಿಟಿ ಲೀಡರು ಸ್ಟ್ರಾಂಗ್ ಇದ್ದೀನಿ. ಎನಿ ಪ್ರಾಬ್ಲಮ್ಮು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರಲ್ಲೂ ಆಯಿತು. ಸೇಮ್ ಮ್ಯಾಟ್ರು, ಈ ಚರ್ಚಲ್ಲಿ ಲಾಕ್ ಮಾಡಿಕೊಂಡು ಜಾಗ ಬೀಗ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರು RSS ಅವ್ರು ಬಂದು. ಕೊಡಲಿಲ್ಲ, ಪೊಲೀಸ್ನವರು ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದರು. ಆಮೇಲೆ ನನ್ನ ಹತ್ರ ಬಂದು ಹೇಳಿದ್ರೆ ನಾನು ಅಷ್ಟು ದೊಡ್ಡ ಲೀಡರ್ ನನಗೆಲ್ಲ ಅಷ್ಟು ಕೆಲಸ ಆಗ. ಆದರೆ ನನ್ನ ಜವಾಹರ್ ಸಾಹೇಬರು ನಿಮಗೆಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ದೆ. ಜವಾಹರ್ ಸಾಹೇಬರು ನನ್ನ ಮನೆ ಬಂದವಾಗ ನನ್ನ ಪಾಸ್ಟರ್ನೆಲ್ಲ ಕರೆಸಿದ್ರು ನಮ್ಮ ಮನೆಗೆ. ಬಂದ ಸಾರಿ ಒಂದು ಸಮಸ್ಯೆ, ಅಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡು ಫೋನ್ ಮಾಡಿ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ಗೆ ಚಾವಿ ಕೊಡ ಅಂದ್ಬಿಟ್ಟು ಹಂಗೆ ಹೇಳಿದ್ರು. ಇಲ್ಲ ಸರ್ ಕೊಡಕ್ಕೆ ಬರಲ್ಲ, ನಿನ್ನ ಸೀಟಲ್ಲಿ ಇರಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು. ಅದೇ ಅದಕ್ಕೆ ಬಿಟ್ಟು ರಾಬಿನ್ಸನ್ ಪಾಸ್ಟರ್ ಅವ್ರಿಗೆ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಬೀಗ ಕೊಟ್ಟರೆ ಅಲ್ಲಿಂದ ಫೋನ್ ಮಾಡ್ದ, ಬೀಗ ಕೊಟ್ಟಾಯ್ತು, ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾಲ್ವ್ ಮಾಡಿ. ನಮಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಲೀಡರ್ ಇದ್ದಾರೆ, KJ ಜಾರ್ಜ್ ಸರ್, ಪವರ್ ಮಿನಿಸ್ಟ್ರಿ ಬಂದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಅದರಿಂದ ನಮಗೆ ಐವಾರ್ಡ್ ಸಹಾಯವಿದ್ದಾರೆ. ಈ ಥರ ನಮ್ಮ ಕಮ್ಯುನಿಟಿಗೆ ಸಹಾಯ ಮಾಡೋ ಸ್ವಲ್ಪ ಸುಮಾರು ಲೀಡರ್ಗಳಿದ್ದಾರೆ. ನೀವು ಅವ್ರನ್ನೆಲ್ಲ ಗೌರವಿಸ್ಕೊಳ್ಳಿ, ಅವರು ನಿಮಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡೇ ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರು ಯಾರು ಮಾಡಲಿಲ್ಲ ನನ್ನ ಹತ್ರ ಬಂದು ನಾನು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತೀನಿ. ಓಕೆ, ಇಷ್ಟು ಮಾತಾಡೋಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು, ಥ್ಯಾಂಕ್ಸು. ಆ ಗೌರ್ಮೆಂಟದ್ದು ಏನೇನು ಸೌಲಭ್ಯಗಳಿದ್ರೆ ಶೇಖರ್ ಪಾಸ್ಟರ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ, ನಾನು ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಸಪೋರ್ಟಿಂಗ್. ನೀವು ಕೊಟ್ಟಿರುವಂಥ ಭರವಸೆ ಎಲ್ಲ ಮಾತುಗಳಿಗೆ ನಮ್ಮ ಒಂದು ಧನ್ಯವಾದ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಮೂರ್ತಿ ಸರ್ ಇದ್ದಾರೆ, ಅಹಿತ ಚೇರ್ಮನ್ನು. ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ, ಮೊನ್ನೆ ಚೇರ್ಮನ್ ಮೈನಾರಿಟಿ ಚೇರ್ಮನ್ ಅಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಸಾರು ಕರೆಸಿದ್ರು ನಮ್ಮ ಪಾಸ್ಗಳನ್ನ. ಇಲ್ಲಿ ಸುಮಾರು ಬಿಷಪ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಸಾರ್ ಅವರು ಬಂದು ನಮ್ಮ ಕ್ರೈಸ್ತರ ಪರವಾಗಿ ಅಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವ್ರು ಮಾತ್ರ ಅಲ್ಲ, CM ಇಬ್ರಾಹಿಂ ಸಾರ್ನ ಕರೆದ್ರು, ಆಮೇಲೆ ಇನ್ನೊಬ್ರು MLC ನ ಕರೆದ್ರು. ಅವ್ರು ಬಂದು ಯಾರು ಮಾತಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಪರವಾಗಿ ಅಲ್ಲಿ ಮುಸ್ಲಿಂ CM ಇಬ್ರಾಹಿಂ, ಮೂರ್ತಿ ಸಾರು, ಇನ್ನೊಬ್ರು ಕ್ರೈಸ್ತರ ಮೇಲೆ ಎಷ್ಟು ದಾಳಿ ನಡೀತಾ ಇದೆ, ಚರ್ಚ್ಗಳನ್ನು ಹೊಡಿತಾರೆ, ಪಾಸ್ಗಳನ್ನು ಹೊಡಿತಾರೆ. ಸರ್ ಇದಕ್ಕೆಲ್ಲ ನೀವು ಒಂದು ಕ್ರಮ ತಗೊಂಡು ಅವರಿಗೆ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಕೊಡಬೇಕು. ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ತೊಂದರೆ ಆಗುತ್ತೆ. ಡೈಲಿ ಎಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ಪಾಸ್ನ ಹೊಡಿತಾರೆ, ಚರ್ಚ್ಗಳನ್ನ ಹೊಡಿತಾರೆ, ಒಂದು ಕಡೆ ಮುಸ್ಲಿಮ್ನ ಹೊಡಿತಾರೆ, ಅವ್ರ ಮಸೀದಿ ಹೊಡಿತಾರೆ. ಅವ್ರಿಗೆಲ್ಲ ನೀವು ಸ್ವಲ್ಪ ಎಲ್ಲರೂ ನಮಗೆ ಸಹಕಾರ ಕೊಡಬೇಕು, ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತ ಮೂರ್ತಿ ಸಾರ್ ಅಲ್ಲಿ ಬಂದು ಪರವಾಗಿ ಅವರು ಪಾಸ್ಟರ್ ಅಲ್ಲ, ರೆವರೆಂಟ್ ಅಲ್ಲ, ಬಿಷಪ್ ಅಲ್ಲ, ಅವರು ಒಂದು ಅಹಿತ ಚೇರ್ಮನ್ ಆಗಿದ್ದು ನಮ್ಮ ಪರವಾಗಿ ನಮ್ಮ ಸಮುದಾಯಕ್ಕೆ ಅಲ್ಲಿ ಏನ್ ಧ್ವನಿ ಎತ್ತುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ನಮ್ಮವರು ಯಾರು ಧ್ವನಿ ಎತ್ತುತ್ತಾ ಇಲ್ಲ ರೀ. ಈಗ
ಒಂದು ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬವನ್ನು ಹೇಳಿ ಒಂದು 2 ಮಾತುಗಳು ಅಹಿತ ಬಗ್ಗೆ ಹೇಳಿ ಅವ್ರು ಮುಗಿಸ್ತಾರೆ. ದೇವರು ನಮಗೆ ಸ್ತೋತ್ರ. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಇಲ್ಲಿ ಉಪಸ್ಥಿತರಿರ್ತಕ್ಕಂಥ ನೆರೆದಿರ್ತಕ್ಕಂಥ ಜೀಸಸ್ ಅನುಯಾಯಿಗಳೇ ಮಕ್ಕಳೇ, ಮತ್ತು ಈ ಸಭೆಗೆ ಬಹಳ ಪ್ರಮುಖರಾಗಿ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂಥ ರೆವರೆಂಡ್ ಡೇನಿಯಲ್ ಎಡ್ವಿನ್ ಸಾಹೇಬ್ರೆ, ಡಾಕ್ಟರ್ ಸುರೇಶ್ ಗಾಡ್ಸನ್ ಅವರೇ, ಪಾಸ್ಟರ್ ವೀರೇಶ್ ಲಾಡ್ಸನ್ ಅವರೇ, ಪಾಸ್ಟರ್ ಶೇಖರ್ ಪಾಲ್ ಅವರೇ, ಜೋಬಿ KPCC ಅವರೇ, ಮತ್ತು ನನ್ನ ಸಹೋದ್ಯೋಗಿ ಮಗ ಕಿರಣ್, ನಮ್ಮ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಚೀಫ್ ಇಂಜಿನಿಯರ್ ಆಗಿದ್ರು. ನಮ್ಮ ವಿಧಾನಸೌಧ ಮತ್ತು ವಿಕಾಸಸೌಧ, ಈಗೇನು ನೀವು ವಿಕಾಸಸೌಧ ಅಂತ ಬಿಲ್ಡಿಂಗ್ ನೋಡ್ತಿರಲ್ಲ, ಅದೆಲ್ಲ ಮೇಂಟೈನ್ ಇವರಪ್ಪ ಮಾಡ್ತಾಯಿದ್ರು. ರೀಸೆಂಟಾಗಿ ಇರೋರು ಅಂತಾಗೆ ಗೆಳೆಯನ ಮಗನ ಇಲ್ಲಿ ಕರೆದಿದ್ದೀರ, ನನಗೆ ಸಂತೋಷಾಗಿದೆ. ಮತ್ತು ಇನ್ನೊಬ್ಬರು ನಮ್ಮ ಸುರೇಂದ್ರ DSP, ಇಲ್ಲಿ ವಿವಿಧ ಧರ್ಮಗಳನ್ನ ಜೊತೆಗೂಡ್ಕೊಂಡು ಕ್ರಿಸ್ಮಸ್ನ ನೀವು ಈ ಡಿಸೆಂಬರ್ ಮಂತಲ್ಲಿ ಆಚರಣೆ ಮಾಡ್ತೀರಾ. ಈ ದೇಶಕ್ಕೆ ಸಹಿಷ್ಣುತೆ ಸಾರಬೇಕು ಅನ್ನೋದು ಮೂಲ ಉದ್ದೇಶ ನಿಮ್ಮದೆಲ್ಲ ಅನಿಸುತ್ತೆ. ಆ ಕಾರಣಕ್ಕೆ ಭಾಳ ಸಂಪ್ರದಾಯದಿಂದ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ. ಈ ಡಿಸೆಂಬರ್ ಕ್ರಿಸ್ಮಸ್ ಮಾಹೆದು ಕ್ರಿಸ್ಮಸ್ ಶುಭಾಶಯಗಳನ್ನ ನಾನು ಹೃದಯದಿಂದ ನಿಮಗೆಲ್ಲ ತಿಳಿಸ್ಲಿಕ್ಕೆ ಅಪೇಕ್ಷೆ ಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಕ್ರಿಸ್ಮಸ್ ಶುಭಾಶಯಗಳು. ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಜೀಸಸ್ ಪ್ರವಚನಗಳು, ಉಪನ್ಯಾಸಗಳು ನೀವು ಕೇಳಿರ್ತೀರ. ಮತ್ತು ನಮ್ಮ ಕಿರಣ್ ಮತ್ತು ನಮ್ಮ ಜೂಬಿ ಅವರು ನಿಮಗೆ ಒಂದು ಇವತ್ತು ಗಿಫ್ಟ್ ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸ್ವಲ್ಪ ಕನ್ಸೆಷನಲ್ಲಿ ಹೆಲ್ತ್ ಫೆಸಿಲಿಟೀಸ್ ಪ್ರೊವೈಡ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತೇಳಿ ಸಿಹಿ ಸುದ್ದಿಗಳು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈಗ ಜೀಸಸ್ ಸುವಾರ್ತೆಗಳು ಮತ್ತು ಈ ಸಿಹಿ ಸುದ್ದಿ ಮಧ್ಯೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಸಿಹಿನ ಅಥವಾ ಕಹಿನ ಗೊತ್ತಿಲ್ಲ, ನಾನು ಒಂಚೂರು ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನ ನಿಮ್ಮ ಮುಂದೆ ಶೇರ್ ಮಾಡ್ತೀನಿ. ಕಹಿ ಆದರೆ ಸ್ವಲ್ಪ ಹೊಟ್ಟೆಗೆ ಹಾಕೊಂಡ್ಬಿಡಿ, ಸಿಹಿ ಆದರೆ ಆನಂದ ಪಡಿ. ನನ್ನ ಅಭಿಪ್ರಾಯಗಳಿಷ್ಟೇ, ನೀವುಗಳು ರೋಮ್ ಇಂದ ಬಂದಿರೋರಲ್ಲ, ಕ್ರೈಸ್ತರಾದರೂ ಕೂಡ ನೀವೆಲ್ಲರೂ ಈ ನೆಲದ ಭಾರತೀಯರು. ಈ ದೇಶ ನಿಮ್ಮದು, ಭಾರತ ನಿಮ್ಮದು. ಈ ದೇಶದ ಸಂಪತ್ತು, ಈ ದೇಶದ ಅಧಿಕಾರ, ಈ ದೇಶದ ಆರ್ಥಿಕ ಶಕ್ತಿ, ರಾಜಕೀಯ ಶಕ್ತಿ ಪ್ರತಿಯೊಂದು ನಿಮ್ಮದು. ಪ್ರತಿಯೊಂದು ಸಣ್ಣ ಸಣ್ಣ ಅಣು ಕೂಡ ನಿಮ್ಮದು. 2014 ನಂತರ ಈ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಮೋದಿ ಮಯ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. RSS ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿದೆ, BJP ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿದೆ. ಈ ಕಾರಣಕ್ಕೆ ಮೈನಾರಿಟಿಗಳಿಗೆ ಭಾಳ ಸ್ವಲ್ಪ ಭಯ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ದೇಶವ್ಯಾಪಿ. ಮಣಿಪುರ ಘಟನಾವಳಿಗಳು ನೀವೆಲ್ಲ ಕೇಳಿರ್ತೀರ. ಅಲ್ಲಿ ಕ್ರೈಸ್ತರ ಮೇಲೆ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ದೌರ್ಜನ್ಯಗಳು ನೀವೆಲ್ಲ ಗಮನಿಸಿರ್ತೀರ. ಭಾಳಷ್ಟು ಕ್ರೈಸ್ತಿನಿಗಳ ವಿರುದ್ಧ, ಕ್ರೈಸ್ತ ಪಾಸ್ಟರ್ಗಳ ವಿರುದ್ಧ, ಚರ್ಚ್ಗಳ ವಿರುದ್ಧ ಇವತ್ತೆಲ್ಲ ತುಂಬ 2014 ಈ ಕ್ಷಣದವರೆಗೆ ನಿರಂತರ ದೌರ್ಜನ್ಯಗಳು ನಡೀತಾ ಇದೆ. ಮೀಡಿಯಾ ಇವತ್ತು ಭಾಳಷ್ಟು ಪಬ್ಲಿಷ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ನಾವು ಕ್ರೈಸ್ತರು ಮೂಲತಃ ಭಾರತೀಯರು. ಎಲ್ಲ ಕಾರಣಕ್ಕೆ, ಈ ಅನಿವಾರ್ಯ ಕಾರಣಕ್ಕೆ RSS ಮತ್ತು BJP ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗ್ತಾ ಇರೋ ಕಾರಣಕ್ಕೆ ನಾವು ಸ್ವಲ್ಪ ಈ ಧರ್ಮ, ಬೈಬಲ್ ಜೊತೆಗೆ, ಈ ಕ್ರೈಸ್ತ ಧರ್ಮ, ಬೈಬಲ್ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಸಂವಿಧಾನಿಕ ಹಕ್ಕುಗಳೇನು, ನಮ್ಮ ರಕ್ಷಣೆ ಏನು, ಈ ದೇಶದಲ್ಲಿ ನಮ್ಮ ಹಕ್ಕುಗಳು ಯಾವ್ಯಾವು, ಈ ದೇಶದ
ಸವಲತ್ತುಗಳು ಯಾವ್ಯಾವು ನಮ್ಮದು, ಕನಿಷ್ಠ ಮಟ್ಟಕ್ಕೆ ಅದನ್ನು ತಿಳ್ಕೋಬೇಕು ಅನ್ನೋದು ನನ್ನ ಪ್ರೇಯರ್ ನಿಮ್ಮಲ್ಲಿ. ಕ್ರೈಸ್ತ ಸುವಾರ್ತೆ ಜೊತೆಗೆ, ಬೈಬಲ್ ಜೊತೆಗೆ, ಇದ್ರ ಜೊತೆಗೆ ಈ ದೇಶದ ನಿಮ್ಮ ಹಕ್ಕುಗಳೇನು, ನಿಮ್ಮ ರಕ್ಷಣೆ ಏನು, ನಿಮ್ಮ ಸವಲತ್ತುಗಳೇನು, ಇದು ನೀವು ಖಂಡಿತ ತಿಳ್ಕೋಬೇಕು ಅನ್ನೋದು ನನ್ನ ಅಪೇಕ್ಷೆ. ಆ ಸಂಬಂಧ ಕೆಲವೊಂದು ವಿಚಾರಗಳನ್ನ ನೀವು ಗಮನಕ್ಕೆ ತರೋದಾದ್ರೆ ಸ್ನೇಹಿತರೆ, ಈ ದೇಶದ ಸಂವಿಧಾನ ಆರ್ಟಿಕಲ್ 25ನಲ್ಲಿ, ಈ ದೇಶದ ಸಂವಿಧಾನದ ಆರ್ಟಿಕಲ್ 25ನಲ್ಲಿ ಪ್ರತಿ ನಾಗರಿಕನಿಗೆ ಅವನು ಬೇಕಾಗಿರೋ ಧರ್ಮನ ಆಚರಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ, ಪ್ರಚಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದೆ. ಅಂತ ಒಂದು ಮಹತ್ವದ ಸಂವಿಧಾನ ನಿಮ್ಗೆ ರಕ್ಷಣೆಯಾಗಿ, ತಡೆಗೋಡೆಯಾಗಿ, ಚೀನಾ ವಾಲ್ಗಿಂತ ಭದ್ರವಾದ ಒಂದು ವಾಲಾಗಿ ಅದು ನಿಮ್ಮನ್ನ ರಕ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇದೆ. ಈ ದೇಶದ ಯಾವುದೇ ನಾಗರಿಕರು ಯಾವುದೇ ಧರ್ಮನ ಆಚರಣೆ ಮಾಡಬಹುದು, ಪ್ರಚಾರ ಮಾಡಬಹುದು. ಇದು ಮಾಹಿತಿಗೆ. ಎರಡನೇದು, ಅದೇ ಸಂವಿಧಾನದ ಆರ್ಟಿಕಲ್ 26ನಲ್ಲಿ ನೀವು ನಿಮ್ಮ ಧರ್ಮೀಯರ, ಸಮುದಾಯದ ಸಂಘಟನೆಗಳನ್ನ, ಸಂಸ್ಥೆಗಳನ್ನ, ಈ ಥರ ಒಂದು ಸಭೆ ಸಮಾರಂಭಗಳನ್ನ ಮಾಡಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ, ನಡೆಸಲಿಕ್ಕೆ ನಿಮಗೆ ಸಂವಿಧಾನನೇ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದೆ. ಮುಂದುವರೆದು ಈ ದೇಶದ ಸಂವಿಧಾನದ ಆರ್ಟಿಕಲ್ 30 ಒಳಗಡೆ ಈ ಯಾವುದೇ ಮೈನಾರಿಟಿ ಧರ್ಮೀಯರು, ಕ್ರೈಸ್ತ ಧರ್ಮೀಯರು, ನಿಮ್ಮ ಧರ್ಮ, ನಿಮ್ಮ ಭಾಷೆ ಅನುಗುಣವಾಗಿ ನೀವುಗಳು ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆಗಳನ್ನ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಕೂಡ, ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಕೂಡ ಸಂವಿಧಾನ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದೆ. ಇಲ್ಲಿ ಇಂಥದ್ದು ಹೇಳ್ತಾ ಹೋದರೆ ತುಂಬ ಇದೆ. ಬಟ್ ಈ ಹಬ್ಬದ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು, ಬಹುತೇಕ ವಿಚಾರಗಳನ್ನ ಮುಂದೆ ಯಾವಾಗಲಾದ್ರೂ ತಿಳಿಸ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ್ರೆ ನನಗೆ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ, ನಾನು ತಿಳಿಸ್ತೇನೆ. ಒಟ್ಟಾರೆ ಇಷ್ಟು ತಾತ್ಪರ್ಯ, ಈ ದೇಶದ ಸಂವಿಧಾನ ನಿಮಗೆ ಬಹಳ ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟಿದೆ. ನೀವು ಯಾವುದೇ ಧರ್ಮನ, ಕ್ರೈಸ್ತ ಧರ್ಮನ ಆಚರಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ, ಪ್ರಚಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ರಕ್ಷಣೆ ಇದೆ. ನೀವು ಯಾವುದೇ ಶಿಕ್ಷಣ ಕಲೀಲಿಕ್ಕೆ, ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆ. ಯಾವ ಬೆದರಿಕೆ, ಯಾವ ದೌರ್ಜನ್ಯ ಯಾರು ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಲ್ಲ. ಅಂತ ರಕ್ಷಣೆ ಸಂವಿಧಾನದಲ್ಲಿ ನಿಮಗಿದೆ. ಜೊತೆಗೆ ನಮ್ಮ ಜೋಬಿಯವ್ರು ಹೇಳಿದ್ರು, ಏನಾನ ಅಂತ ಅನಾಹುತಗಳು ಆಗ್ತಾ ಇದ್ರೆ ನನ್ನ ಗಮನಕ್ಕೆ ತರಪ್ಪ, ಸರ್ಕಾರ ನಮ್ಮದೇನೋ ಮಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ. ಇರಲಿ, ಅದು ನಿಮಗೆ ಮಾಹಿತಿ ಇರಲಿ. ಜೊತೆಗೆ ನಾನು ನಿಮ್ಗೆ ಗಮನಕ್ಕೆ ತರೋಂಥದ್ದು, ನಮ್ಮಲ್ಲಿ ಒಕ್ಕೂಟ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ, ರಾಜ್ಯ ಸರ್ಕಾರ, ಎರಡೂ ಸರ್ಕಾರಗಳು ಸಂವಿಧಾನದ ಚೌಕಟ್ಟು ಕೆಳಗಡೆ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. ಸಂವಿಧಾನ ಮೀರಿ ಎರಡೂ ಸರ್ಕಾರಗಳು, ಮೋದಿ ಆಗಲಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಆಗಲಿ, ಸಂವಿಧಾನ ಚೌಕಟ್ಟು ಕೆಳಗಡೆ ಕೆಲಸ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆ. ನಿರ್ಬಂಧನೆಗಳಿದ್ದಾವೆ, ಕಡ್ಡಾಯ ಇದೆ, ಕಂಪಲ್ಸರಿ ಇದೆ. ಅದೇ ಸಂವಿಧಾನ 7th ಶೆಡ್ಯೂಲ್ನಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಏನು ಮಾಡಬೇಕು, ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಏನು ಮಾಡಬೇಕು, ಪ್ರತಿ ನಾಗರಿಕರಿಗೆ ಈ ದೇಶದ ಪ್ರತಿ ನಾಗರಿಕರಿಗೆ ಕೇಂದ್ರ ಏನು ಮಾಡಬೇಕು, ರಾಜ್ಯ ಏನು ಮಾಡಬೇಕು ಅಂತ ಸಂವಿಧಾನ ನಿಗದಿ ಮಾಡಿದೆ. ನಿಮಗಾಗಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಮೈನಾರಿಟಿ ಇಲಾಖೆ ಅಂತ ಇದೆ. ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಕೂಡ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಇಲಾಖೆ ಅಂತ ಇದೆ. ಆ ಇಲಾಖೆಗಳು ನಿಮಗಾಗಿ ವೆಲ್ಫೇರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ಗಳನ್ನ ಮಾಡಬೇಕು. ಆ ವೆಲ್ಫೇರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ಗಳು ಯಾವುವು, ಏನು, ಇವ್ಯಾವು ನಿಮ್ಮಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ಳೋ ಪ್ರಯತ್ನ ಮಾಡಲ್ಲ. ಇದು ನಾನು ಗಮನಿಸಿರೋಂಥದ್ದು. ನಿಮಗೆ ಜೀಸಸ್ಸು, ಚರ್ಚು, ಪಾಸ್ಟರ್ಸು ಇವರಿದ್ದಾರೆ, ಇವ್ರು ನಿರಂತರ ಇರ್ತಾರೆ. ಇದರಷ್ಟೇ ಪ್ರಮುಖ ಈ ದೇಶದ ವ್ಯವಸ್ಥೆಗಳು, ಈ ದೇಶದ ಸವಲತ್ತುಗಳು. ಇದು ನಮ್ಮದ್ರಿ, ನಾವು ಪಡಿಬೇಕ್ರಿ. ನಮ್ಮಲ್ಲೇ 10-15 ಡಿನಾಮಿನೇಷನ್
ಸವಲತ್ತು ಸಿಗುತ್ತೆ ಅವ್ರು ಪಡಿತಾರೆ, ಕೆಲವರಿಗೆ ಆ ಮಾಹಿತಿ ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲ. ಇದು ಒಂದು ಈ ಧರ್ಮೀಯರಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ. ಇವು ಕೂಡ ತುಂಬ ವಿಚಾರಗಳಿದ್ದಾವೆ. ಏನೇನು ಮೈನಾರಿಟಿ, ನಿಮಗೆ ಮನೆ ಕೊಡೋದಿರ್ಬೋದು, ನಿಮಗೆ ಶಿಕ್ಷಣ ಕೊಡೋದಿರ್ಬೋದು, ಮತ್ತು ನಿಮ್ಮ ಹಕ್ಕುಗಳನ್ನ ರಕ್ಷಣೆ ಮಾಡೋದಿರ್ಬೋದು, ಇಂಥೆಲ್ಲ ವಿಚಾರಗಳು ಸವಲತ್ತುಗಳೆಲ್ಲ ಇದಾವೆ ಅದರೊಳಗೆ. ನಮ್ಮ KPC ಸ್ನೇಹಿತರು ಹೇಳಿದ್ರು, ಅಂಥವೇನಿದ್ರೆ ಅವ್ರ ಸಂಪರ್ಕದಲ್ಲಿ ದಯಮಾಡಿ. ನಾವು ಮುಂದಿನ ಸಭೆಯಲ್ಲಿ ವಿವರವಾಗಿ ಬೇಕಾದ್ರೆ ಹೇಳಬಲ್ಲ. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಏನು ಪ್ರೋಗ್ರಾಮ್ ನಿಮಗೋಸ್ಕರ ಮಾಡಿದೆ, ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಏನು ಮಾಡಿದೆ, ಅವುಗಳನ್ನ ಪಡೆಯೋದು ಹೇಗೆ, ಇವನ್ನೆಲ್ಲ ಮುಂದಿನ ದಿವಸದಲ್ಲಿ ತಿಳಿಸ್ತೀನಿ ಯಾವಾಗಾದ್ರೂ. ಬಟ್ ನಾನು ಅತಿ ಪ್ರಮುಖವಾಗಿ ನಿಮ್ಮ ಹತ್ರ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡೋಂಥದ್ದು ಒಂದೆರಡು ವಿಚಾರಗಳಿದೆ. ನಾವು ನಮ್ಮ ಚರ್ಚ್ ಕಟ್ಟಡಗಳು, ಅದರ ರಕ್ಷಣೆಗಳು, ಸ್ಮಶಾನ ಭೂಮಿಗಳು, ಅದರ ಕೊರತೆಗಳು, ಮತ್ತು ನಮ್ಮಲ್ಲಿರೋ ನಿರುದ್ಯೋಗಗಳು, ಇಷ್ಟು ಮಾತ್ರ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದು ಬಿಟ್ಟು ಬೇರೆ ಏನು ಗಮನಿಸ್ತಾನೆ ಇಲ್ಲ ನಾವು. ಆದರೆ ಈ ಕ್ಷಣಕ್ಕೆ ಈ ದೇಶ ತುಂಬ ಗ್ಲೋಬಲೈಸೇಷನ್ ಆಗೋಗ್ಬಿಟ್ಟಿದೆ. IT ಬೆಳೀತಾ ಇದೆ, ಜಗತ್ತು ಬೇರೆ ದಿಕ್ಕಿನಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಇವತ್ತು ವರ್ಲ್ಡ್ ವೈಡ್ ಇವತ್ತು ತುಂಬ ಹೈಟೆಕ್ ಬೆಳೀತಾ ಇದ್ದಾರೆ. ದುರಂತ ನಾವು ಮಾತ್ರ ಈ ಕ್ಷಣಕ್ಕೂ ಜೀಸಸ್ಸು, ಪಾಸ್ಟರು, ಚರ್ಚು ಇಷ್ಟಕ್ಕೆ ಸೀಮಿತವಾಗಿದ್ದೀವಿ. ನಾವು ಹೀಗೆ ಸಾಗಿದ್ರೆ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಅವ್ರ ಭವಿಷ್ಯನ ನಾವು ನಾಶ ಮಾಡ್ತೀವಿ. ನಮಗೆ ಧರ್ಮ ಬೇಕು, ಧಾರ್ಮಿಕ ಗುಣಗಳು ಬೇಕು, ಬ್ಲಡ್ಡಲ್ಲಿ ಮತ್ತು ಉಸಿರಲ್ಲಿ. ಜೊತೆಗೆ ಈ ದೇಶದ ಲೌಕಿಕ ಜ್ಞಾನ ಪಡಿಬೇಕು. ಈ ದೇಶದ ಸಂಪತ್ತು ಸವಲತ್ತು ನಮ್ಮದ್ರೆ ನೋಡಿ. ವಿಧಾನಸಭೆ ಇದೆ, ವಿಧಾನಸಭೆ ನಮ್ಮ ಪ್ರತಿನಿಧಿಗಳು ಸಭೆ ಅದು. ಗತಕಾಲದಿಂದ ನೀವು ಮಾಹಿತಿ ತಗೊಂಡು ಬನ್ನಿ. ನಾವು ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸರ್ಕಾರಿ ಲೆಕ್ಕದ ಪ್ರಕಾರ ಕಳೆದ 2011ನೇ ಜನಗಣತಿ ಪ್ರಕಾರ 11 ಲಕ್ಷ ಚಿಲ್ಲರೆ ಇದ್ದೀವಿ. ನಮ್ಮ ಕಾಂತರಾಜ್ ವರದಿನಲ್ಲಿ ಬರೀ 9 ಲಕ್ಷ ಇದ್ದೀವಿ. ಆದರೆ ಅಧಿಕೃತವಾಗಿ 40 ಲಕ್ಷ ಆಜುಬಾಜು ಇದ್ದೀವಿ ನಾವು ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ. 11 ಲಕ್ಷ ಮತ್ತು 40 ಲಕ್ಷ ಮಧ್ಯೆ ಒಂದು ಇದೆಯಲ್ಲ ಫಿಗರ್, ಅದ್ಯಾರಪ್ಪ ಅಂದರೆ ಅವರು ಅಷ್ಟು ಜನ ಬಿಲಿವರ್ಸ್ ರೂಪದಲ್ಲಿ ಚರ್ಚ್ ಒಳಗಡೆ ಇದ್ದಾರೆ. ಅವರು ಮೂಲ ಧರ್ಮ ಮತ್ತು ಮೂಲ ಜಾತಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ಗಳಲ್ಲಿ ಈಗಲೂ ಉಳಿದಿದ್ದಾರೆ. ಅವ್ರನ್ನ ಅಧಿಕೃತವಾಗಿ ಮತ್ತೆ ಕಾನೂನು ಚೌಕಟ್ಟಿಗೆ ತರಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಯಾರು ಪ್ರಯತ್ನ ಪಟ್ಟಿಲ್ಲ ಈ ಕ್ಷಣದವರೆಗೆ. ಈಗ ಮತಾಂತರ ನಿಷೇಧ ಕಾಯ್ದೆ ಬಂದಿದೆ, ಈ ವಿಚಾರ ದೊಡ್ಡದು, ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. ಬಟ್ ಸ್ವಲ್ಪ ನಿಮ್ಮ ನೋವಿನ ವಿಚಾರಗಳು ಗಮನ ತರಬೇಕು ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೆ ಆ ಎಲ್ಲ ವಿಚಾರಗಳನ್ನ ಬದಿಗಿಟ್ಟು ವಿಧಾನಸಭೆ ಒಳಗಡೆ ನಿಮ್ಮ ಪ್ರತಿನಿಧಿಗಳಿಲ್ಲ. ನಿಮ್ಮ ಸಂಖ್ಯೆಗೆ ಅನುಗುಣವಾಗಿ ಈಗ ಲಿಂಗಾಯತರು ಈ ರಾಜ್ಯದಲ್ಲಿದ್ದಾರೆ, 67 ಲಕ್ಷ ಇದ್ದಾರೆ, 56 ಜನ ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿದ್ದಾರೆ, 9 ಜನ ಕ್ಯಾಬಿನೆಟ್ನಲ್ಲಿದ್ದಾರೆ. ಅದೇ ಒಕ್ಕಲಿಗರು 61 ಲಕ್ಷ ಈ ರಾಜ್ಯದಲ್ಲಿದ್ದಾರೆ, 61 ಲಕ್ಷ. ವಿಧಾನಸಭೆ ಒಳಗಡೆ ಅವರು 49 ಜನ ಇದ್ದಾರೆ, ಕ್ಯಾಬಿನೆಟ್ನಲ್ಲಿ 7 ಜನ ಇದ್ದಾರೆ. ನೀವು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 40 ಲಕ್ಷ ಆಜುಬಾಜು ಇದ್ದೀರಾ. ವಿಧಾನಸಭೆ ಒಳಗಿರೋದು ಒಬ್ಬರೇ, ಕ್ಯಾಬಿನೆಟ್ನಲ್ಲಿ ಇರೋದು ಒಬ್ಬರೇ. ಅಂದರೆ ರಾಜಕೀಯ ಶಕ್ತಿ ನೀವು ಈ ಕ್ಷಣದವರೆಗೆ ಪಡೆದಿಲ್ಲ. ಈ ಭಾರತ ದೇಶ ನಿಂತಲ್ವ, ಆ ರಾಜಕೀಯ ಶಕ್ತಿ ನೀವು ಯಾಕೆ ಪಡೆಯೋಕ್ಕಾಗಿಲ್ಲ? ನಿಮ್ಮಿಂದ ಅದು ನನ್ನಿಂದ ಎಲ್ಲ ತಪ್ಪಾಗಿದೆ. ನಾವು ಈ ಕ್ಷಣಕ್ಕಾದ್ರೂ ಇಂಥವೆಲ್ಲ ಯೋಚನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ, ಚಿಂತನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಇದು ರಾಜಕೀಯ ಶಕ್ತಿ ಇರ್ಬೋದು. ಮೋದಿ ಸರ್ಕಾರ ಬಂದ ನಂತರ ನಮ್ಮ DMK ಮೆಂಬರು ಸಂಸತ್ತಲ್ಲಿ ಕೇಳಿರೋ ಪ್ರಶ್ನೆ,
ಮೋದಿ ಬಂದ ನಂತರ 2014 ನಂತರ ಹೈಕೋರ್ಟ್ ಜಡ್ಜಸ್ ಎಷ್ಟು ನೇಮಕ ಆಗಿದ್ದಾರೆ, ಅದರಲ್ಲಿ ಎಷ್ಟು ಧರ್ಮವಾರು ಜಾತಿವಾರು ಮಾಹಿತಿ ಕೊಡಿ ಅಂತ ಲಾ ಮಿನಿಸ್ಟರ್ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. 700 ಆಜುಬಾಜು ಹೈಕೋರ್ಟ್ ಜಡ್ಜಸ್ ನೇಮಕ ಆಗಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ 499 ಅಂದ್ರೆ 500 ಜನ ಬ್ರಾಹ್ಮಣರು. ಇನ್ನು OBCಗಳು SCಗಳು 84 ಜನ, 34 ಜನ, 7 ಜನ ಈ ಥರ ಇದ್ದಾರೆ. ಆದರೆ ನಮ್ಮ ಕ್ರೈಸ್ತರು ಒಬ್ಬರು ಇಲ್ಲ, ಮುಸಲ್ಮಾನರು ಇಲ್ಲ. ಅದು ನಿಮ್ಮ ಮಾಹಿತಿಗೆ. ಅದೇ ರೀತಿ IASಗಳು 4,000 ಚಿಲ್ಲರೆ ಮೋದಿ ಬಂದ ನಂತರ ನೇಮಕ ಆಗಿದ್ದಾರೆ, ಆಯ್ಕೆ ಆಗಿದ್ದಾರೆ. 1% ನೀವಿಲ್ಲ ಅದರೊಳಗೆ. ಹೈಯರ್ ಪೋಸ್ಟಲ್ಲಿ ನಮ್ಮ ಸಮುದಾಯಗಳು ಇಲ್ಲ, ರಾಜಕೀಯ ಶಕ್ತಿನೂ ಇಲ್ಲ, ಉದ್ಯೋಗ ಶಕ್ತಿನೂ ಇಲ್ಲ. ಈಗಲೂ ನಾವು ಬರೀ ಕೈ ಹೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಾವು ಕೈ ಒಡ್ಡಕ್ಕೆ ಬೇಡಕ್ಕೆ ಹುಟ್ಟಿರೋದ ಈ ಭೂಮಿನಲ್ಲಿ? ಈ ದೇಶ ನಮ್ದಲ್ವಾ? ನಾವ್ಯಾಕೆ ಆಳುವ ವರ್ಗ ಆಗಿಲ್ಲ? ನಿಮ್ಮ ಜನಸಂಖ್ಯೆಗಿಂತ ಬ್ರಾಹ್ಮಣರು ಬರೀ 3% ಇರೋದು. ವಿಧಾನಸಭೆ ಒಳಗಡೆ 14 ಜನ ಇದ್ದಾರೆ MLAಗಳು. IAS ಬಹುತೇಕ ಅವರೇ. ಇರಲಿ, ಇಂಥ ಅನೇಕ ವಿಚಾರಗಳು ನಿಮ್ಮ ಗಮನಕ್ಕೆ ತರಬೇಕು ಅನ್ನೋದಿದೆ. ನಂದಿಷ್ಟೇ ಪ್ರೇ ನಿಮ್ಮಲ್ಲಿ, ಮತ್ತೊಮ್ಮೆ ಮಗದೊಮ್ಮೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರೇ, ನಿಮ್ಮ ಧರ್ಮ, ನಿಮ್ಮ ಜೀಸಸ್ಸು, ನಿಮ್ಮ ಚರ್ಚು, ನಿಮ್ಮ ಪಾಸ್ಟರ್ಸು, ರೆವರೆಂಡು ಇವನ್ನೆಲ್ಲ ನೀವು ಪಾಲನೆ ಮಾಡಿ ಗೌರವಿಸಿ. ಇದು ಒಂದು ಭಾಗ. ಅಷ್ಟೇ ಪ್ರಮುಖವಾಗಿ ನೀವು ಈ ದೇಶದ ಸಂವಿಧಾನಿಕ ಹಕ್ಕುಗಳೇನು, ಈ ದೇಶದ ಕಾನೂನುಗಳೇನು, ಈ ವ್ಯವಸ್ಥೆಗಳೆಲ್ಲ ಏನು, ಅದನ್ನು ನಾವು ಹೆಂಗೆ ಅಲ್ಲಿ ಆಯ್ಕೆ ಆಗೋದು, ನಮ್ಮ ರೆಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಹೆಂಗೆ ಅಲ್ಲಿ ತರೋದು, ಈ ಬಗ್ಗೆ ಕೂಡ ನೀವು ಚಿಂತನೆ ಮಾಡಬೇಕು. ಇದು ನನ್ನ ಪ್ರೇರಣೆ. ಇಂಥ ವಿಚಾರಗಳಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಜಾಗೃತಿಗೊಳಿಸಲಿಕ್ಕೆ, ನಿಮಗೆ ನಾಲೆಡ್ಜ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರನೇ ನಾನು ಸೀನಿಯರ್ IAS ಅಧಿಕಾರಿ, ನಾನು ವಿಧಾನಸಭೆ ಕಾರ್ಯದರ್ಶಿ ಆಗಿದ್ದೆ ಬಹಳಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲ. ನಮಗೆ ಪೆನ್ಷನ್ ಬರುತ್ತೆ, ಆದರೆ ಅವೆಲ್ಲ ಬಿಟ್ಟು ಇವತ್ತು ರಾಜ್ಯವ್ಯಾಪಿ ಸ್ವಲ್ಪ ಮೈನಾರಿಟಿಗಳನ್ನ, ಅತಿ ಹಿಂದುಳಿದವ್ರನ್ನ ಮತ್ತು ದಲಿತರನ್ನ ಅವ್ರನ್ನ ಸ್ವಲ್ಪ ಜಾಗೃತಿಗೊಳಿಸ್ಬೇಕು. ಅವರೆಲ್ಲೋ ಮಲಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಎಲ್ಲೋ ಕೂತ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಎಲ್ಲೋ ನಿಂತ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅವ್ರನ್ನ ಚಾಲನೆಗೊಳಿಸ್ಬೇಕು. ಈ ಉದ್ದೇಶದಿಂದ ನಾವು ಒಂದು ಸಣ್ಣದಾಗಿ ಅಹಿಂದ ಅಂತೇಳಿ ಏನೋ ನಮ್ಮ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಂಘಟನೆ ಇದೆ, ಅದನ್ನೇ ಮುಂದುವರಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಜೊತೆಗೆ ನಮ್ಮ CM ಅಹಿಂದ ಸಂಘಟನೆ ಜೊತೆಗೆ ಒಂದು ಅಹಿಂದ ಸಬಲೀಕರಣ ಸೌಹಾರ್ದ ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕ್ ಅಂತ ಒಂದು ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕ್ ಕೂಡ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕಿಗೆ ಎಲ್ಲ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರುಗಳು ಮೆಂಬರ್ ಆಗಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆ. ಈಗ ನಾವೇ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಇಲ್ವಲ್ಲ, ಚೀಫ್ ಮಿನಿಸ್ಟ್ರಿಗೋ ಅಥವಾ ಕ್ಯಾಬಿನೆಟ್ಗೋ ನಾವೇ ಅಡ್ವೈಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ನಮ್ದು ಕನ್ಸಾಲಿಡೇಟೆಡ್ ಫಂಡಲ್ಲಿ ಅಮೌಂಟ್ ಕಡಿಮೆ ಆಗಿದೆ, ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮಾಡೋದು ದುಡ್ಡಿಲ್ಲ ಅಂದರೆ ನಾವು ಎಲ್ಲಿಂದ ತರಬೇಕು ಅಂತ ನಾವೇ ಅಡ್ವೈಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ರಿಸರ್ವ್ ಬ್ಯಾಂಕಿಂದ ಮತ್ತೆ ಗ್ಲೋಬಲೈಸ್ ಬ್ಯಾಂಕ್ಗಳಿಂದ, ಫಾರಿನ್ ಫಂಡಿಂಗ್ಗಳಿಂದ ಏನೇನು ತರ್ತಾ ಇದ್ವಿ ಅಂತೇಳಿ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ. ಆ ಗೊತ್ತಿದ್ದ ಕಾರಣಕ್ಕೆ ಈ ಬ್ಯಾಂಕ್ ನಾವೇನೀಗ ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕ್ ಮಾಡಿದ್ದೀವಿ, ಅದಕ್ಕೆಲ್ಲ ಆ ಬ್ಯಾಂಕಿಗೆ 100 ಕೋಟಿ ತರಬೇಕು ಅನ್ನೋ ಉದ್ದೇಶ ಹೊಂದಿದ್ದೀವಿ. ನಾವು ಅಧಿಕಾರಿಗಳು ಆಗಿರೋದ್ರಿಂದ ಅವೆಲ್ಲ ಮಾಹಿತಿ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಒಂದು ಬ್ಯಾಂಕ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಆ ಬ್ಯಾಂಕಿಗೆ ಆ ಫಂಡ್ ತರಬೇಕು ಅನ್ನೋ ಯೋಚನೆಗಳಿದ್ದೀವಿ. ಈ ಮೈನಾರಿಟಿಗಳಲ್ಲಿ ಇವತ್ತಿಗೂ ಉದ್ಯೋಗಗಳಿಲ್ಲ. ಮಹಿಳೆಯರಂತೂ ಮನೆ ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ ಬರೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ಇವತ್ತು ಗೌರವಿತವಾಗಿ ಅವರು ಸ್ವಲ್ಪ ಹಣಕಾಸಿಲ್ಲದಲ್ಲೇ ತುಂಬ ಸಮಾಜದಲ್ಲಿ ಸಮಾನತೆಯಿಂದ ಬದುಕೋಕ್ಕಾಗ್ತಾ ಇದೆ. ಅಂಥವ್ರನ್ನೆಲ್ಲ ಗುರುತಿಸಿ ನಾವು ಗ್ರಾಮೀಣ ಭಾಗ, ನಗರ ಭಾಗ ಅಂತ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಅಹಿಂದ ಬ್ಯಾಂಕಿಂದ ಗ್ರಾಮೀಣ ಭಾಗದಲ್ಲಿ ಹಸುಗಳು ಅಥವಾ ಜಾನುವಾರುಗಳು ಕೊಡೋದು,
ಅಥವಾ ಅವ್ರು ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಲ್ಲಿ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಉದ್ಯೋಗಗಳಿಗೆ ಸಹಾಯ ಮಾಡೋದು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಮುಂದುವರೆದ ನಗರ ಭಾಗದಲ್ಲಿ ತೊಳ್ಳಗಾಡಿ ವ್ಯಾಪಾರಿಗಳು, ಬೀದಿ ಬದಿ ವ್ಯಾಪಾರಿಗಳು, ಸಣ್ಣ ಪುಟ್ಟ ವ್ಯಾಪಾರಿಗಳು ಕೂಡ ಸಹಾಯ ಮಾಡೋದು ಆ ಬ್ಯಾಂಕ್ಗಳಿಂದ ಮಾಡಿದ್ದೀವಿ. ಭಾಳ ಕಡಿಮೆ ಬಡ್ಡಿ ದರದಲ್ಲಿ. ಇದು ಸಂಘಟನೆ ಪ್ಲಸ್ ಆರ್ಥಿಕ ಶಕ್ತಿ ತುಂಬಲಿಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ಬ್ಯಾಂಕ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಇದು ನಮ್ಮ ಮೌನೇಶ್ ಅಂತೇಳಿ ನಿಮ್ಮ ಎಡ್ವಿನ್ ಇವರೆಲ್ಲ ಇದರೊಳಗೆ ಡೈರೆಕ್ಟರ್ ಆಗಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಕಿರಣ್ ಕೂಡ ಇದ್ದಾರೆ ಇದರೊಳಗೆ. ನನ್ನ ಭಾಗ್ಯ ಇದು. ಇವರು ಡೈರೆಕ್ಟರ್ಗಳು ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕಲ್ಲಿ. ನಿಮ್ಮನ್ನು ಆರ್ಥಿಕ ಶಕ್ತಿ ತುಂಬಲಿಕ್ಕೋಸ್ಕರ ಆ ಒಂದು ಕೋಆಪರೇಟಿವ್ ಬ್ಯಾಂಕ್ ಕೂಡ ಮಾಡಿದ್ರು. ಸಂಘಟನೆ ಜಾಗೃತಿಗೊಳಿಸ್ಲಿಕ್ಕೆ, ಆರ್ಗನೈಸ್ ಮಾಡಲಿಕ್ಕೆ, ನಿಮ್ಮನ್ನು ರೆಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡಲಿಕ್ಕೆ. ಅದಷ್ಟೇ ಸಾಲಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಆರ್ಥಿಕ ಶಕ್ತಿ ಬರೆಸ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ನಿಮಗೆ ಬ್ಯಾಂಕ್ ಕೂಡ ಸಹಕಾರಿ ಬ್ಯಾಂಕ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಆಮೇಲೆ ನಿಮಗೆ ಸಂತೋಷದ ವಿಚಾರ ಅಂದರೆ ಇಡೀ ರಾಜ್ಯವ್ಯಾಪಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಕ್ರೈಸ್ತರ ಸೇರ್ ಅಮೌಂಟನ್ನು ಕಿರಣ್ ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ನಿಮ್ಮ ಹೆಸರಲ್ಲಿ ಒಂದು ಸೇರ್ ಅಮೌಂಟ್ ಕಟ್ಟಬೇಕು. ಆ ಸೇರ್ ಅಮೌಂಟನ್ನು ನಮ್ಮ ಕಿರಣ್ ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ನಿಮ್ಮದೇ ಫಾರಮು, ನೀವೇ ಸಿಗ್ನೇಚರು, ನಿಮ್ಮದೇ ಫೋಟೋ, ಬಟ್ ಹಣ ಇವ್ರದ್ದು. ನೀವೆಲ್ಲರೂ ಅವರಿಗೆ ಒಂದು ಜಾಬ್ಸ್ ಮಾಡೋದ್ರ ಮೂಲಕ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿ. ನಿಮ್ಗೆಲ್ಲ ಸೇರ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಡ್ತೀವಿ, ಜೊತೆಗೆ ID ಕಾರ್ಡ್ಗಳು ಕೊಡ್ತೀವಿ. ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ಆ ಬ್ಯಾಂಕ್ ವತಿಯಿಂದ ನಿಮ್ಗೆ ಏನೇನು ಸೌಲಭ್ಯಗಳು ಸಿಗುತ್ತೆ ಅನ್ನೋ ಮಾಹಿತಿ ಕೂಡ ಒಂದು ಬ್ರೋಚರಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಕೊಡ್ತೀವಿ. ಸರ್ಕಾರದ್ದು ಫಂಡಿಂಗ್ ಏಜೆನ್ಸಿಗಳ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಕಿರಣ್ಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ಬೇಕು. ನಾನು ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಕಿರಣ್. ಇವತ್ತು ಹಬ್ಬದ ಕಾರ್ಯಕ್ರಮ ಬೆಳಗಿಂದ ಕೇಳಿರ್ತೀರ. ನಮ್ಮ ಪ್ರವಚನಗಳು ಜೀಸಸ್ದು. ನಂದು ಕಹಿ ಆಗಿದ್ರೆ ಸಿಹಿ ಆಗಿದ್ರೆ ಹೊಟ್ಟೆಗೆ ಹಾಕೊಂಡ್ಬಿಡಿ. ಇಷ್ಟೇಳಿ ಮತ್ತೊಮ್ಮೆ ನೀವು ಜೀಸಸ್ ಪ್ರೇ ಜೊತೆಗೆ ಈ ದೇಶದ ಸಂವಿಧಾನದ ಹಕ್ಕುಗಳ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೋಬೇಕು. ಈ ದೇಶದಲ್ಲಿ ಬಹಳ ಬದುಕಬೇಕು. ನಿಮ್ಮ ಪೀಳಿಗೆಗೆ ಒಂದು ಗಟ್ಟಿಯಾದ ವ್ಯವಸ್ಥೆನ ಬಿಟ್ಟೋಗ್ಬೇಕು. ಅಷ್ಟೇ ನನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ. ಮತ್ತೊಮ್ಮೆ ಜೀಸಸ್ ಮತ್ತು ಯೇಸು ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಜೀಸಸ್ ಒಳ್ಳೆದು ಮಾಡಲಿ. ಶುಭವಾಗಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಇವಾಗ ಕೊನೆಯ ಮಾತುಗಳು ನಮ್ಮ ಸೀನಿಯರ್ ಪಾಸ್ಟರ್ ಡಾನಿಯಲ್ ಎಡ್ವಿನ್ ಅವರು, ರೆವರೆಂಡ್ ಡಾನಿಯಲ್ ಎಡ್ವಿನ್ ಅವರು ಇಲ್ಲಿ ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡ್ತಾರೆ. ನಂತರ ಕಾರ್ಯಕ್ರಮ ನಾವು ಮುಂದುವರಿಸ್ತೀವಿ. ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಿ. கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. I would like to say a few witness about Sir, what they said, and also Kiran sir, and also Jovi, what they done for me, or what they done for this place. First I met Modi sir, phone with my Jones ಅವರು ಏನು ಹೇಳಿದ್ರು, ಸ್ವಲ್ಪ ಬನ್ನಿ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ದೊಡ್ಡ ಸಾಹೇಬರು ಇದ್ದಾರೆ, ನಿಮಗೆ ಒಂದು ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ಫೋನ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಅವರು ಹೇಳಿದ್ರು, ಸರ್ come and visit me like that. Then he came to, I called him once at church, sir why did you come to church? Then he came on time 9 o'clock. ಆಮೇಲೆ ಕುಡಿದ ಚರ್ಚ್ ಕುಡಿದ ಮೇಲೆ அங்கேயும் ಹೋಗಿ ಹೇಳಿದ್ರು, ನಾವು அங்கேயும் போயிடுறோம் இல்லையா, அவங்க போகல டைம் ஆமேன் போட்ட பின்னாடி காட் பிளஸ் யூ ஆமேன் சொன்ன பின்னாடி தான் அவர் எழுச்சி போனார். What a nice things, you know, I can learn many. Then after that, then I told Paul, so and so Sir is here, we can go and see him, and like that I introduced that one. Also Maul is also here, and also like Dan also here. And then what happened? Sir was ಮಾತು ಹೇಳಿದ್ರು, Christianity ನೀವೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತೀರಿ, ನ್ಯಾಷನಲ್ ಮಾಡ್ತೀರಿ, fine. Why don't you come and involve our place? ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ಅಮೌಂಟ್ ಇದ್ದೆ ಬಂದು ಕಿತ್ಕೊಂಡು ಬಂದಿದ್ದು ಹೇಳಿ ನಮಗೆ ಒಂದು ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಏನು ಮಾಡಿದ್ರು, ಒಂದು ಸ್ವಲ್ಪ ಎನ್ಕರೇಜ್ ಮಾಡಿ. ದೆನ್ ಐ ಸ್ಲೋಲಿ ಐ ಟಾಕ್ ಟು ದ ಪಾಸ್ಟರ್,
Sir Paul and also Maurice here and also other pastors also here. And we went too many times there. That's all when God called that time. And then he did a great job today because of him. அவர்னால எத்தனையோ பேருக்கு கிறிஸ்துவ பிள்ளைகளுக்கு ஊழியக்காரருக்கு வழி காமிச்சு விடுறார். He's showing the way how to have good life. Don't be like this. That is your money is there, your place is there. Go and take it and use it and enjoy. Such a person we have. Now, once again, if you really love it, you should keep one moment prayer for him. Also, I'll pray for him. Then second, sir, Kiran also there. I am a friend of mine, Nixon. I am sir. I introduce one person. He's a very gentleman, good gentleman. I like him also. His father is very good gentleman, like a Jeff. Our father is there. So then I saw him, sir. And then after that, he came to hear this place, and then also introduced the airport. In the meantime, what happened? I told the sir something that you we have. Immediately, on the high mission, television, through that, after giving the mission for the NGO, there are a lot of people ladies learn, and they got the certificate, and they gone and doing more job in that place. ಅವರು ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಭಾಳ ಸಂತೋಷ. ನಮ್ಮ ಎರಡು ಕೈ ತಗೊಳ್ಳಮ್ಮ Today now what he said, not only theory like a word, practically it brought to open the back. Through Christian, that practical is important. I can get mark 100, but practically if I get 100 marks, then I can say okay. If I get 50, 60, we have Christians are here. But practical work is less. So we have to go forward. For that I use all the time wherever I go. If I change, then I can change the whole world. Simply now the world change, this that change, the change agala. Now change agala. That is the greatest thing. Then Joby was here. Suddenly the tsunami bantu, back side wall broke out. ನಾನು ಏನೋ ಮಾಡಿ ನೋಡಿದ್ರೆ ಏನು ನೋಡಿ ಯಾರು ಮಾಡಿಲ್ಲ. ನಾನು ಜೋಬಿ ಫೈನಲಿ ಬಂದರು. ಏನು ಮಾಡಬೇಕು ಸರ್? ಬನ್ನಿ ಹೋಗೋಣ ಸರ್. ನಮ್ಮ MLA ಜಾಸ್ತಿ ಹೋಗಿ ಮಾತಾಡಿಕೊಂಡು ಇಮ್ಮಿಡಿಯೇಟ್ ಹಾಫ್ ಅ ಡೇ ದ ವಾಲ್ ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಬಿಲ್ಡೆಡ್ ಬೈ ಥ್ರೂ ಜೋಬಿ. So like that, there are many good leaders that come here. They want to do something. I told Sir Paul, you know how we started a pastors fellowship meeting? Pastors ಬರ್ತಾರೆ, ಮಾತಾಡಿದ್ದಾರೆ, ಕಾಲ ಮಾತಾಡ್ತಾ ಹೋಗ್ತಾರೆ. Then one day I told them, if you are coming here, let us start a prayer group. Let us start a prayer fellowship. And then only we can say we can do something for the society. ಹಂಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಸ್ಲೋವಾಗಿ ಸೇಫ್ ಆಗೋಕ್ಕೆ ಎನ್ಕರೇಜ್ ಮಾಡಿ ಈ ಥರ ಮೀಟಿಂಗ್ಗೆ ಬಂದಿದ್ದಾಯಿತು. God bless. Hallelujah. So like that, now it lost all the time. We can pray for the leaders. We pray for the leaders. ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಬನ್ನಿ ಸರ್, ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಬನ್ನಿ ಸರ್. ನಾವೆಲ್ಲ ಎಲ್ಲಿದ್ದೀರಾಮ್ ಕೈಯ ಉಯರ್ತು. ಆಂಡವರೇ, ಫಾದರ್ ಗಾಡ್ bless this great leaders. ஆண்டவரே, நல்ல லீடர் கொடுத்திருக்காங்க. ஸ்தோத்திரம். மோதி சாருக்காக, கிரண் சாருக்காக, ஜோபி சாருக்காக என்ன செய்வோம்? அந்த டிபார்ட்மெண்ட்ல இருக்கிற எல்லா பிள்ளைகளுக்கு, கிறிஸ்துவ சொசைட்டியில் பிள்ளை ஜனங்களுக்கு உயர்த்த போவதற்காக நன்றி ஆண்டவரே சொல்லி நாம் எல்லா காரியங்களை உயர்த்தி ஆசீர்வதிப்போம். ஜெபிப்போம். Lord bless them சொல்லுவோம். Bless the family members, bless the department, bless the work and சொல்லி ஜெபிப்போம். Hallelujah, hallelujah, hallelujah. நல்லவரே, தோத்ரம். Father God, we thank you, Lord, for the good, great leaders, Lord, this time. ஆண்டவரே, நன்மையான ஊழியக்காரர்கள் ஜெபிக்கிறோம். கர்த்தாவே, ஒருவேளை அவர் இந்துக்களாக இருந்தாலும் கூட கிறிஸ்துவ சமுதாயத்தில் வந்து இயேசு பிறந்திருக்கிறார் என்று சொல்லும்படியாக, கிறிஸ்துமஸ் டே சொல்லும்படியாக, வார்த்தை சொல்லும்படி கொண்டு வந்ததற்காக ஸ்தோத்திரிக்கிறோம். பிள்ளைகளை ஆசீர்வதிங்க, உதவி செய்யுங்க, வழிநடத்தும்படியாக ஜெபிக்கிறோம். நன்மையான வேலைகளை நாங்கள் சோர்ந்து போய் விடாதபடி, தளர்ந்து போய் விடாதபடி அப்பா தாப்பட சுவாமி கர்த்தாவின் வேலை செய்கிற
கத்தனை உதவி செய்கிறதானே செயற்பாடுகள் சோதனைகளோ தொடர்ந்த அவருடைய குடும்பங்களையும் ஊழியங்களையும் மென்மேலும் நிலப்பட்டுங்கப்பா விதமாக எங்களை தாழ்த்து கொள்கிறோம். வந்த ஒவ்வொரு ஊழியர்களையும் ஆசீர்வதிங்க 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 ஆசீர்வதிங்க. நமக்கு ஒரு பாதகன் பிறந்தார், நமக்கு ஒரு குமாரன் கொடுக்கப்பட்டார். நான் கர்த்தத்துவம் தோளின் மேல் இருக்கும். அவர் நாம் அதிசயமானவர், ஆலோசனை கர்த்தர், வல்லமையுள்ள தேவன், நித்திய பிதா, சமாதான பிரபு என்று மனதால் வாழ்த்துகிறோம், ஆசீர்வதிக்கிறோம். இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல பிதா. ஒரு நிமிஷம் உட்காருவோம். நம்ம உதவி செய்யறதான கிரண் சார் அவர்கள் கூட சில கிஃப்ட் கொடுத்துருக்காங்க. அதை நமக்கு கொடுத்துருக்காங்க. உட்காருவோம். அவங்க கையால் நம்ம வாங்கி செலவும் ಉಗಾರ. ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಕೂತ್ಕೊಳ್ಳಿ. 5 ನಿಮಿಷದಲ್ಲಿ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಸ್ತೀವಿ. ಯಾರು ಹರಿಬರಿ ಮಾಡಬೇಡಿ, ಯಾರು ಟೆನ್ಷನ್ ಮಾಡಬೇಡಿ. ನೀವು ಟೆನ್ಷನ್ ಆಗಿ ನಮ್ಮನ್ನ ಟೆನ್ಷನ್ ಮಾಡಬೇಡಿ. ದಯಮಾಡಿ ಪೇಷನ್ಸ್ ಆಗಿರಿ. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನಮ್ಮ ಲೀಡರ್ಗಳಿಗೆ ಈ ಥರ ಒಂದು ಪ್ರಯತ್ನ ಸಿಗೋದೇ ಭಾಳ ಪುಣ್ಯ. ಆ್ಯಕ್ಚುಲಿ ಪಾಸ್ಟರ್ ಥ್ಯಾಂಕ್ಸ್. ಎಷ್ಟೊಂದು ಜನ ಎಲ್ಲ ಸರಿ ನಮ್ಗೆ ಗಸ್ಸಿಂಗ್ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದೀರ. ನಾವು ಅಷ್ಟಿಗೆ ಅರ್ಹತೆ ಇದೆ ಅಂತ ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀರ. ಸಾಲು ಇದೆಲ್ಲ ನಮಗೆ ಮುಖ್ಯ ಅಲ್ಲ, ನಮ್ಗೆ ಇದು ಮುಖ್ಯ. ಇದು ನಮಗೆ ಬೇಕು. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್. ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ನಾವು ಗಸ್ ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ಕಥೆನಾಮಿ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಡೇವಿಡ್ ಜೂಡ್ ಅಂಡರ್ಟೇಕರ್ ಇದ್ದಾರೆ. ಒಂದು ನಿಮಿಷ. ಅವರಿಗೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ಈ ಡೈರಿಯನ್ನು ಇವತ್ತು ಎಲ್ಲರಿಗೂ ನಿಮಗೆ ಗಿಫ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಲ್ರೆಡಿ ತಗೊಂಡಿರೋರು, ಎಲ್ಲ ಕಡೆ ತಗೊಂಡಿರೋರು ದಯಮಾಡಿ ತಗೋಬೇಡಿ. ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬರೋರು ತಗೊಂಡಿಲ್ಲದವ್ರು ಮಾತ್ರ ದಯಮಾಡಿ ತಗೋಬೇಕಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಬಿಷಪ್ ಜಾನ್ಸನ್ ಅವರು ಇವರು ದೇವರ ಸಂದೇಶ ಕೊಡಬೇಕಾಗಿತ್ತೆ. ಆದರೆ ಅವರು ಇವತ್ತು ಅಡಚಣೆಗಳಿಂದ ಅವರು ಬರೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಅವರು ಕೂಡ ನಾನು ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀನಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಆ ಆಹಾರವನ್ನು ನಮ್ಮ ಡೇವಿಡ್ ಅವರಿಗೆ ಶಾಲೆಯ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಬೆನ್ನಿ ಸುರೇಶ್ ಅವರು ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಈ ಡೈರಿ ಅವರು ಇವತ್ತು ಇಲ್ಲಿ ಬರೋ ಪಾಸ್ಗಳಿಗೆಲ್ಲ ಸ್ಪಾನ್ಸರ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಶಾಲಾಗಿ ದಯಮಾಡಿ ಶಾಲಾಗಿ ಅವ್ರನ್ನ ನಾವು ಗೌರವಿಸಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮದೇ ಬಿಷಪ್ ಜಾನ್ಸನ್ ಅವರು, ರೆವರೆಂಡ್ ಡ್ಯಾನಿಯಲ್ ಅವರು ಮತ್ತೆ ಶೇಖರ್ ಪಾಲ್ ಅವ್ರದ್ದು ಆ ಡೈರಿಯಲ್ಲಿ ನಮಗೆ ಮಾತ್ರ ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ಅವರು ಹೊಡೆದು ಕೊಡ್ತಾರೆ. ಬೇರೆ ಯಾವ ಫೆಲೋಶಿಪ್ ಅವರು ಆ ಥರ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಈ ಐಡಿಯಾ ಕೊಟ್ಟಿದ್ದೆ ನಾನು ಈ ಥರ ಮಾಡಿ ಅಂತ, ಅದನ್ನ 3 ವರ್ಷದಿಂದ ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಡೇವಿಡ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಇವಾಗ ಎಲ್ಸಲಾಯಿ ಮೀಸಿಂದ ಬಂದಿರುವಂತ ಬಡವರು 60 ವಯಸ್ಸು ಮೇಲ್ಪಟ್ಟವರು ಎಲ್ಲ ಲೇಡೀಸ್ ಅವರಿದ್ದಾರೆ. ಬನ್ನಿ ಸುರೇಶ್ ಅವರೇ. ಅವ್ರ ಕಡೆ ಬಂದಿರೋರೆಲ್ಲ ಈ ಕಡೆ ಸೈಡ್ ಇಂದ ಲೈನ್ ಆಗಿ ಬರಬೇಕು. ಅವರೆಲ್ಲ ಬಡವರು ಅಲ್ಲ, ದಯಮಾಡಿ ಅವರೆಲ್ಲ. ஹலோ, பிரைஸ் தி லார்ட். இந்த பக்கம் நம்ம மினிஸ்ட்ரி மூலமா வந்திருக்க அம்மாங்க எல்லாம் தெரியலையா? கை விட்டுங்க. சரி, நீங்க என்ன பண்றீங்கன்னா அர்ஜென்ட் பண்ணக்கூடாது, சொல்றது மட்டும் கேட்கணும். தயவுசெய்து எல்லாருமே லெஃப்ட் சைடுல லைனா நில்லுங்க. லைனா நிக்கணும். சரி, சாரி அம்மாங்க